హాయ్ నంది బాయ్, లవ్ యూ శివన్న, మా శివన్న. క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీ తెలుసు, నీ కాళ్ళ ముందు ఎంతోమంది నిర్మాతలు ఎలా ఇబ్బందులు పడ్డారు. అవును. నీ సినిమాలకి డబ్బులు రాని నిర్మాతలు ఎంతమంది ఉన్నారు. అవును, నీకు తెలుసు. అవును. ఇవన్నీ చూసి ఇక్కడ నువ్వు పెట్టి గెలుద్దాం అన్నా చూడు, నాకు అది నచ్చింది. ఫిక్స్ అయ్యాను ఇంకా ఆర్యాపార్ అయితే ఇదర్లు అయితే ఉదర్ లాగా ఫిక్స్ అయ్యా. ఇంత పోరాడి నేను బ్యాడ్ అయిపోయి ఆ డైరెక్టర్ దగ్గర బ్యాడ్ అయ్యి ప్రొడ్యూసర్ నన్ను డిసోన్ చేసుకుని నా డబ్బులు నా రెమ్యునరేషన్ కూడా నాకు వద్దు, తప్పు జరిగింది చూసుకోండి, చెప్తోంది ఒకటి చేసింది ఒకటి. అప్పుడు నాకు చెప్పడానికి మొహమాటం బలం కూడా సరిపోయేది కదా, అయినా చెప్పేవాడు. అలా నన్ను ఎంతమంది డిసోన్ చేసుకున్నారు. సాయి సిద్ధార్థ టాపిక్ వచ్చేసరికి 58 ఏళ్ల చరిత్ర సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్లో ఇంతవరకు ఒక సినిమా అలా చూడగానే ఈ అబ్బాయిని పిలిపించి అడ్వాన్స్ ఇచ్చేయండి లేదు, చరిత్ర లేదు. సురేష్ ప్రొడక్షన్స్ కాదు, రానా అన్నది స్పిరిట్ మీడియా, ఈ రెండు కలిపి అసలు పేరు ఇప్పటివరకు ఇదే ఫస్ట్. ఎస్పీ ప్రెజెన్స్ అని వస్తుంది, ఆ స్పిరిట్ మీడియా సైక్ అని వస్తుంది. ఇద్దరు ఫాదర్ అండ్ సన్ నుంచి మనకి సపోర్ట్. ఇది కనిపించే ఆ కన్నీరు ఇంకా ఎన్ని రోజుల కళలు ఉన్నాయో నాకు తెలుసు. ఆగట్లే, మనిషినే కదా, ఆగట్లే లోపల ఎమోషన్. రియల్ హీరోయిన్. ఓకే డన్. దానికంటే కొన్ని విషయాలు మై ఫర్ ఎవర్ హీరోయిన్. నేను మా అక్క కారులో వెళ్తుంటే రేడియోలో గీతా మాదిరి ఇంటర్వ్యూ వస్తుంది, నాకు పరిచయం లేదు. మీ ఫేవరెట్ 3 సాంగ్స్ చెప్పండి అంటే అందులో ఈ పాట చెప్పింది. ఏంటి వచ్చేసరికి వావ్, వాట్ ఏ హ్యూమన్ బీయింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. మనకేం తెలుసు అదే హ్యూమన్ బీయింగ్ మన లైఫ్ లాంగ్ మన బీయింగ్ అవుతుందని చెప్పి. అలాంటి మనిషి తర్వాత చిన్నగా కనెక్ట్ అవుతా ఉన్నప్పుడు అసలు ఆ లైఫ్ ఆ ఫేజ్ వేరే, అసలు అది ఏం ఉండేది, ఆ హై వేరే కదా. అసలు ఆ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ద బెస్ట్. 9th February 2014 పెళ్లి 2013 ఎంగేజ్మెంట్. అంటే ఒకళ్ళు మనకి రికమెండ్ చేస్తే వచ్చే పరిస్థితిలో నందు ఉన్నాడు. రికమెండ్ చేసి అవ్వాలంటే గీత బాహుబలిలో పాడింది, ఈ పాటికి రాజమౌళి గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఏం చేయాలి. పూరి గారికి ఎన్ని పాటలు, అలాంటి పూరి గారి సినిమాలో ఏదో క్యారెక్టర్, హీరోలు సెకండ్ హీరోలు విలన్లు దీంట్లో క్యారెక్టర్ ఏం చేయాలి కదా. కానీ పర్ఫార్మెన్స్ విషయంలో నేను సూపర్గా చేశానని నువ్వు ఫీల్ అయిన సినిమా? 2 సినిమాలు నేను బాగా ఎంజాయ్ చేసి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోగలిగేది. ఒకటి 3 ఆటోనగర్ సూర్యాలో నాకు ఇచ్చా అనే రోల్ చాలా బాగుంది. ఆ సినిమా కనుక అనుకున్నట్టు హిట్ అయ్యి ఉంటే, పెళ్లి చూపులు సవారి, విక్రమ్ అనే క్యారెక్టర్, హాయ్ విక్రమ్ యువర్ సీనియర్, ఆ స్వాగ్ యాటిట్యూడ్, నేను ఆ బుల్లెట్ రితువర్మతో బుల్లెట్ మీద వెళ్ళి ఆ సాంగ్ అదంతా ఒక భలే, మనకే ఒక స్వాగ్ వస్తుంది. అండ్ సవారీ ఏంటంటే అసలు మనం కాదు, మనం పుట్టి పెరిగిన వాతావరణం కాదు, అసలు ఆ రాజు అనే మనిషిని నేను లైఫ్లో చూడలే. అలాంటిది నేను ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఇలా అనుకుంటూ మాట్లాడటం, ఈ జుట్టు అది దాని మీద వర్క్ చేశా. ఈ 3 నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇది చూసి నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒకళ్ళ కోసం వెయిట్ చేయకండి, మీ ఫేట్ మీరు రాసుకోవడం స్టార్ట్ డూయింగ్. దిస్ ఇస్ ఇట్, నేను ప్రూవ్ చేస్తాను. ఈ వ్యక్తితో ఒక ఇంటర్వ్యూ అనగానే నా కళ్ళ ముందు ఇలా కళ్ళు చేసి ఇలా అమ్మోళ్ళే అప్పుడే 19 ఏళ్ళు దాటిపోయిందా అనిపించింది. ఎంత ముద్దుగుంటాడో, ఎంత క్యూటో, ఎంత మంచోడో. ఇవన్నీ చెప్తే మంచితనం ఎవడికి కావాలరా అని చెప్పి రోజుల్లో ఉన్నాం మనం. కానీ నాకు అతను డే 1 నుంచి ఎలాగున్నాడో ఈ రోజుకి అలానే ఉన్నాడు. యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా కొట్టి చూపిస్తాడనిపిస్తుంది. నేను అందుకనే చాలా స్ట్రాంగ్గా నా నందు బాయ్తో నేను మాట్లాడదాం అనుకుని పిలిచాను. హాయ్ నంది బాయ్, లవ్ యూ శివన్న, మా శివన్న. లవ్ యూ మై డియర్ బ్రదర్. లవ్ యూ. నిన్ను డే 1 అన్నపూర్ణ స్టూడియోలో చూసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు సూపర్ ఆర్టిస్ట్వి. థ్యాంక్ యూ అన్న. కానీ నువ్వు జాగ్రత్త ఎక్కువ తీసుకున్నావా, అసలు తీసుకోలేదా? ఎక్కడ పడింది ఇది? నాకెందుకో నిజంగా నేను చాలా ఫీల్ అవుతాను నీ విషయంలో. ఎంత ఫీల్ అవుతానంటే అంత ఫీల్ అవుతా. నీ వెనకాల ఎంతమంది వచ్చారు, నీ ముందు ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకో నేను నీ ఒక్కడి విషయంలో అరే నంది ఎలా ఫీల్ అవుతుంటాడు అని ఆలోచిస్తా. నీ ఒక్కడి విషయంలో అది ఎందుకో ఆ బాండింగ్ ఉండింది. అంటే మీతో నా ఒక నందు టు శివ ఒకటే కాదుగా, నందు గీత శివ లాగా. ఎందుకంటే మీరు నాకు ఇంకా గుర్తు, నాకు గీతావి మేము రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు నాకు చాలా ఇష్టమైన కొన్ని ఫోటోలు ఉన్నాయి గీతావి. అప్పట్లో ఆర్కుట్ ఏదో ఫేస్బుక్ ఉండేది అనుకుంటా, చాలా ఇష్టం ఆ ఫొటోస్ నాకు. అది నువ్వు ఎక్కడ తీసావంటే ఫిల్మ్ ఛాంబర్లో తీసావు గీతాకి, నాకు ఎంత గుర్తో చూడు.
అయితే అసలు ఏంటిది అంటే నాకు అసలు అప్పటికి మీరు పూర్తిగా పరిచయం లేరు. శివ ఉన్నారు కదా, సాక్షి శివ అంటాం, శివ అన్న శివ వాళ్ళు తీశారు అది ఇది అంటే అప్పుడు ఓ అవునా అనుకుని మిమ్మల్ని కలిసినప్పుడు నేను చాలా హై ఫీల్ అయ్యి, ఆ తర్వాత మీరు అసలు పెద్ద పెద్ద హీరోలకు మీరు తీసిన ఫోటోలు అవన్నీ చూసి నాకు గుర్తున్న తర్వాత అప్పట్లో మీ దగ్గర ఒక లెన్స్ ఉండింది, 7200 అది పెద్ద లెన్స్. అది యూజువల్లీ అప్పుడు మన మన ఎవరి దగ్గర లేదు, మన సర్కిల్లో ఎవరి దగ్గర లేదు ఆ లెన్స్. సో నేను అంతా చాలా ఫ్యాన్సీగా ఫీల్ అయ్యేవాడిని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, జస్ట్ బిగినింగ్. అప్పటి నుంచి మీకు నాకు మీరంటే ఒక ఫ్యాన్సీ, మీరు అద్భుతమైన ఫోటోలు తీస్తారు. ప్రెస్ మీట్లకు వస్తే నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రసాద్ ల్యాబ్స్లో నేను వైట్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకుంటే ఇప్పటికీ రాగలహరిలో నందు అని కొడితే చాలా రోజుల వరకు అదే ఫోటోలు వచ్చాయి. అంటే హై క్వాలిటీ ఇమేజెస్. మేము SEO చేసేవాళ్ళం ప్రతి ఫోటోని కూడా. cinegoer.com అని ఉండేది, రవి అని ఒక ఆయన ఉండేవారు. అప్పట్లోనే మీరు SEO చేసి ఆ ఫొటోస్ అన్ని ఇచ్చేవాడు. అందుకే మీకు ఇప్పుడు కొట్టినా సరే అప్పటి ఫోటోలు వస్తాయి. ఇప్పుడు తీస్తారు కానీ రావు, దేనికంటే చేయరు, వీళ్ళు ఎవరు చేయరు SEO. కానీ మీకు భలే ఉండేవారు. ఆ ఫోటో టైం ఒక్కటి మాత్రం శివనాగేశ్వరరావు గారిని అడిగేవారు, ఏం సార్ మీ హీరో ఎలా ఉన్నాడు అని అడిగేవాళ్ళు. అంటే లేదు మేము ఆడిషన్ చేసాము, అబ్బాయి భలే పర్ఫామ్ చేస్తాడు, లేదండి సార్ మీరు ఏదో వెయిట్ వేసారని ఇంకే సరదాగా అనేవాళ్ళం. కట్ చేస్తే మేము ఫోటో సినిమా చూసి షాక్ అయ్యాం, అరే భలే యాక్షన్ చేశాడే అని. తర్వాత నువ్వు ఇమ్మీడియట్ చేంజ్. అవును, సినిమా ఇండస్ట్రీ నీళ్లు పడతాయి అంతేగా, మన గ్రూమింగ్ తెలుసుకుంటాం అని. అయితే ఇది అసలు నేను ఎందుకు చెప్పాను ఇందాక మీతో అంటే, నాకు ఎప్పటి నుంచో నువ్వు తెలుసు కదా అనే దానికి నాకు గుర్తు. అంటే శివ అన్న అంటే నాకు ఫస్ట్ ఫిలిం ఛాంబర్లో మీరు గీతాకి తీసిన ఫోటోల దగ్గరికి గుర్తొస్తాను. నేను మన గణపతి కాంప్లెక్స్ దగ్గర ఆపోజిట్ లో ఇంటి దగ్గర కూడా వచ్చాను అన్న ఒకసారి, వచ్చి కొన్ని ఫోటోలు అవి కలెక్ట్ కూడా చేసుకెళ్ళాను. నువ్వు గీత వచ్చి ఇన్విటేషన్ మీడియాలో ఇన్విటేషన్ ఇచ్చింది ఏకైక వ్యక్తి మీరే అన్న అని చెప్పి. అవును అవును, మీకు అప్పుడు చిన్న కొడుకు, అవును పుట్టాడు. అప్పటి నుంచి మీతో బాండింగ్ కాబట్టి మీరు ఏదైతే అన్నారో నీకు ముందు వచ్చారు నీ తర్వాత వచ్చారు, నందు ఎలా ఫీల్ అవుతాడు అని నాకు నీ విషయంలో అనిపిస్తుంది అంటే మాత్రం ఐ కెన్ రిలేట్ వై మీకు అనిపిస్తుంది. ఎందుకంటే లిటరలీ మీకు తెలుసు నా జర్నీ. ఒకళ్ళకి నేను చెప్పవసరం లేకుండా అన్న నేను కామ్గా ఉంటాను, ఒక గంట మాట్లాడంటే మాట్లాడగలను నా గురించి, అంత తెలుసు మీకు నా గురించి. నేను అసలు నీ గురించి కానీ గీత గురించి కానీ ఆపకుండా మీ ప్లస్లు ఏంటి మీ మైనస్లు ఏంటి, మీరు ఎక్కడ ఇబ్బంది పడ్డారు, ఎక్కడ గెలిచారు, ఎక్కడ ఓడారు అన్నీ చెప్పగలరు. సో మీరు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆగిపోయావా, నువ్వు నీలో లోపం ఉందా ఏంటి అని, అది ఆ స్టైల్ ఐ మీన్ ఆ కాంటెక్స్లో చూస్తే నేనే ఏదో తెలుసుకోలేకపోయానన్న. ఈ గేమ్ ఎలా ఆడాలో నేను తెలుసుకోలేకపోయాను. ఇది ఒక గేమ్ అని క్లారిటీ వచ్చిందా? ఇది ఒక మన ప్యాషన్ ఒక ఎత్తు, హార్డ్ వర్క్, ప్యాషన్, నిజాయితీ ఒక పక్క, కానీ వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకురావాలంటే దీనికి ఒక చుట్టూ ఒక గేమ్ ఉంది. కరెక్ట్. ఈ గేమ్ అందరూ ఆడతారు, ఆడాలి, అదేం తప్పు కాదు, చెయ్యాలి. ఎలా నువ్వు ఒక ప్రోడక్ట్ నువ్వు మార్కెట్ చేసుకోవాలి, నువ్వు కరెక్ట్ ప్రజల్లో ఉండాలి, కరెక్ట్ మనిషిని టైంకి కలవాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళని ప్యాంపర్ చేయాలో లేదంటే చేయించుకోవాలి, ఏదోటి సంథింగ్ ఇస్. నేను బాగానే చేస్తాగా, నేను మంచి యాక్టర్ని, నాకు అవకాశం వస్తుందంటే రాదు అని తెలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. సో తప్పు నాదే, అంతేనా? 100% తప్పు నాదే. నన్ను ఇందాక కూడా ఎవరు అడుగుతున్నారు, నీ యంగర్ సెల్ఫ్కి నువ్వు వెళ్ళి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం చెప్తావు అంటే, ఈ ఆట నేర్చుకోరా అని చెప్తా. ముందు ఈ ఆట నేర్చుకున్నా ఫస్ట్, ఆ తర్వాత టాలెంట్ అవన్నీ వస్తాయి. ఎట్లాగే వస్తాయి, అవన్నీ వస్తేనే ఇక్కడ దాకా వస్తాం. అవన్నీ వస్తేనే కదా, ఏదో ఒక ప్యాషన్ చేయాలి, కొట్టాలి, గెలవాలి, నిలబడాలి అనే ఒక ప్యాషన్ ఉంటేనే ఇక్కడ దాకా వస్తాం. అండ్ ఒక్కటే మనిషితో సాధించగలిగేది కాదన్న ఇది. నేను లీడ్ చేయగలుగుతాను, నేను నా పోరాటం నేను పోరాడుతుంటా, కానీ ఈ పోరాటంలో గెలవాలి అంటే నాకు ఒక శివ కావాలి, నాకు ఒక వరుణ్ రెడ్డి లాంటి డైరెక్టర్ కావాలి, నాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఈ టీం అందరం కలిసి కరెక్ట్గా దీన్ని ల్యాండ్ చేయాలి. ఇప్పుడు నువ్వు నా గురించి చెప్పే ప్రతి మాట ప్రజల్లో నా గురించి ఇంకా కొంత స్థాయిని పెంచుతుందో, ఇంప్రెషన్ని పెంచుతుందో, ఇవన్నీ ఉండాలి. ఇది అంతా తెలియలేదు. సరే దేవుడే చూసుకుంటాడు, మనకు దేవుడు నీకు ఏమిస్తాడు, తెలివిస్తాడు, నీకు టాలెంట్ ఏదో ఇస్తాడు, కానీ దాన్ని పదును పెట్టుకోవడం, దాన్ని ప్రజలకు ఎలా చూపించుకోవడం అనేది నీ చేతుల్లో. నువ్వు చేయకపోతే నీదే ఫెయిలియర్. అది రియలైజ్ అయ్యడానికి చాలా టైం పట్టింది కదా. నాకైతే కొన్ని సినిమాల్లో సడన్గా నువ్వు వస్తావు, మ్యాక్సిమం హీరో అంతా డామినేట్ చేస్తావు, టక్మనే అయిపోతుంది. కరెక్ట్. కట్ చేస్తే నువ్వు ఉండవు. అది నేను చాలా సినిమాల్లో గమనించాను. అసలు ఉదాహరణకి మొదటి సినిమా నుంచే వస్తాను. మీ ఫోటోలోనే నాకు తెలిసి టాలీవుడ్లో ఉన్న అందరు ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎంఎస్ గారు, కొండవాల్స్ గారు, అలీ గారు, బ్రహ్మానంద గారు, టాప్ వేణుమాధవ్, అసలు వేణుమాధవ్ గారు, అసలు ఇంకా
టాప్ సెలబ్రిటీస్ ఇన్ టాలీవుడ్. అవును. టాప్ ఇంకా అసలు ఇంకా వాళ్ళంత కమెడియన్స్ లేరు అనుకునే అంత గొప్ప కమెడియన్స్ అంతా మన తెలుగులో ఉన్నారు. వాళ్ళందరితో నువ్వు పనిచేసావు. మొదటి సినిమాతో అవకాశం అది. ఎంత లెజెండ్స్తో పనిచేసే అవకాశం. అంత అవకాశం. కానీ అయినా కూడా అది ఒక సినిమా చూసిన వాళ్ళు వీడు మంచి యాక్టర్ వరకే ఉండిపోయింది, కానీ వీడు సక్సెస్ఫుల్ యాక్టర్ అనడానికి మంచి యాక్టర్ అయితే సరిపోదు. కానీ సక్సెస్కి ఒక మంచి యాక్టర్కి దూరం పెరిగే కొంది ఆ పడే బాధ ఉండొచ్చు సార్. అది అసలు దాన్ని ఎలా ఊహిస్తారు? ఇన్ పర్టికులర్గా నేను మంచి యాక్టర్ అని నేను అనుకుంటుంటే పర్లేదు, ఇండస్ట్రీ అంతా అంటుంది, ఆడియన్స్ అంటారు, రివ్యూల్లో రాస్తారు, ఇప్పుడు మీరంటారు, అవును, అవతల వాళ్ళు అంటున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఫీలింగ్. అరే ఏంటి అందరూ ఇది మనకి వ్యాలిడేట్ చేస్తున్నారు నువ్వు గుడ్ యాక్టర్ అని, మరి ఎక్కడ లోపం పోతుంది? ఆ లోపం ఏదో తెలియనప్పుడు ఉండే కన్ఫ్యూజన్, దానికి సమాధానం లేని ఒక ప్రశ్న, సమాధానం లేదు దానికి. ఇప్పటికీ నాకు తెలియదు. ఇప్పటికి ఏదో ఆట ఆడాలి అనుకుంటున్నా, కానీ ఇప్పటికీ నాకు దానికి సమాధానం ఏంటో ఆన్సర్ లేదు. నిద్రలేని రాత్రులు, ఏం చేయాలి, ఏదో చేయాలని కసుంది, ఓపిక ఉంది, పని చేస్తా, ఏదైనా చేయడానికి సిద్ధం. మొన్నటికి మొన్న మళ్ళీ పోస్టర్ డిజైన్లో ఇలా కావాలి అని నేను ఆ పోస్టర్ డిజైనర్ వచ్చి అన్న మనది యూత్ సినిమా కదా, ఇలాంటి పోస్టర్ పడుతుందంటే మొన్న కూడా ఒక్కటే కెమెరా పెట్టుకుని లైట్లు తెస్తే నేను రామానాయుడు ఆఫీస్లో పైకి వెళ్ళి డోర్లు నేమే లాక్ వేసుకుని ముగ్గురమే మళ్ళీ బట్టలు ఇప్పి ఆ డబ్బా పట్టుకుని మళ్ళీ షూట్ చేశాం. నిన్న కాకుండా మొన్న రాత్రి. నేను ఏదైనా చేయడానికి సిద్ధం. మా టీం అంటున్నారు ఒక టికెట్ వస్తుంది, నువ్వు బట్టలు షర్ట్ ఇప్పేసి పరిగెత్తా అక్కడ నుంచి అంటే నందు పరిగెడతాడు అని. నేను అది కష్టం పడ్డానికి సిద్ధం, కానీ ఎలాంటి కష్టపడితే దానికి ఫలితం వస్తుందో నాకు తెలియట్లేదు. అది ఎవరికి తెలియదు. అది తెలిస్తే సక్సెస్ ఫార్ములా అనేది తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, దేవుళ్ళు అయిపోతారు, నిజంగా దేవుళ్ళు అవుతారు. బట్ నీ తప్పలేదు, నీకు సంబంధించి నువ్వు పోరాడుతున్నావు, నువ్వు ఒక యుద్ధం చేస్తున్నావు. నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ యుద్ధంలో ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎందుకు గెలుస్తావు అని చెప్తున్నానంటే, ఏంటబ్బా సినిమా ట్రైలర్ ఏంటి అసలు, నాకైతే యామిని భాస్కర్తో మాట్లాడాను. అరే ఎంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, నాకు అసలు ఎంత నచ్చారో ఆ ట్రైలర్లోనే. అసలు ఒక చిన్న కథ చెప్తున్నారు, ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు, సింపుల్ కథ, మంచి కథ చెప్తున్నారు. నేను అడిగాను, ఇది అర్జున్ రెడ్డి లాగా ఏదైనా ట్రై చేస్తానంటే లేదు. సరే సంథింగ్ అంటే అర్జున్ రెడ్డి తర్వాత ఏమైందంటే ఎక్కడైనా ఒక బూత్ వినపడే, ఒక చిన్న గడ్డంతో కనిపిస్తే హీరో బట్టలు లేకుండా అలా కనిపిస్తే పక్కన అర్జున్ రెడ్డి అనేస్తుంది. అంటే అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ అటువంటి, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి. కానీ అంత నాతో కూడా చాలా మంది అర్జున్ రెడ్డికి అన్న అని చాలా మంది నన్ను అడిగారు. అసలు సంబంధమే ఉండదు మన దాన్ని, అసలు మనది వేరే. అసలు సినిమాలో సెకండ్ హాఫ్లో పెళ్ళైన ఒక అమ్మాయి, కొడుకున్న ఒక అమ్మాయి, డివోర్స్ అయిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఇంకోటి జీవితంలో ఇలాంటి ఒక వేస్ట్ ఫెల్లో గారి జీవితంలోకి వచ్చి వాడు ఒక జీరో, వాడిని హీరోగా మార్చే ఒక స్త్రీ శక్తి సినిమా. యాక్చువల్గా మనం చెప్పే విధానము, క్రియేటివ్, తర్వాత క్వర్కినెస్ కొత్తగా యాడ్ చేసింది తప్ప చాలా సింపుల్ కథ, చాలా మంచి కథ. ఆడపిల్లలకి యాక్చువల్గా ఆ శ్రవ్య అనే క్యారెక్టర్ చూసి సిద్ధార్థ్ గడ్ కాదురా శ్రవ్య అంటారు. అంత మంచి ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. చాలా అన్న. కానీ నాకు ఆ వరుణ్ రెడ్డిని ఎక్కడ పెట్టావు అబ్బా, నాకు అసలు అతన్ని చూస్తుంటే నాకు అసలు ఉన్నాడు అనిపిస్తుంది. బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుకున్న ఒక మనిషి. అతను ఆర్కిటెక్చర్లో కూడా చాలా పై స్థాయి వరకు చదువుకున్నాడు. చాలా మంచి మంచి కాంపిటీషన్స్ ఇన్ ఆర్కిటెక్చర్ గెలిచాడు. ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్. అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియోస్లో ఫిల్మ్ గ్రాడ్ చేశాడు. నేను ఈ యుద్ధంలో మధ్యలో నాకు అవకాశాలు నాకు అనుకున్నట్టు రావనప్పుడు నేను ఏం చేశానంటే సినిమా డైరెక్షన్ చేద్దామని నేను ఒక కథ రాసుకుని అంతా చేస్తే బ్రోచేవారు ఎవర్రా విజయ్ కుమార్ మన్యం గారు నాకు సినిమా కథ ఓకే చేశారు. కథ ఓకే చేశారు, ఆఫీస్ ఇచ్చారు. అప్పుడు నాకు ఒక రైటర్ కావాలి, నేను డైరెక్టర్, ఆ కథకి ఒక రైటర్ కావాలి. అది మదర్ సన్ వేరే స్టోరీ. ఓకే. నేను తరుణ్ భాస్కర్ వాళ్ళ టీంకి ఫోన్ చేసి మీకు తెలిసిన ఎవరైనా ఉన్నారంటే మొన్న ఈ మధ్య ఒకటి అప్లై చేశాడు, వాడిని ట్రై చేసి బాగున్నాడంటే అప్పుడు నా దగ్గర ఎంటర్ అయ్యాడు 8-9 ఏళ్ల కిందట. రైటర్గా ఇచ్చి నేను డైరెక్టర్, వరుణ్ రైటర్గా 2-3 ప్రాజెక్టులు అనుకోవటం, ప్రయత్నించడం, వెబ్ సిరీస్లు అనుకోవటం, ప్రయత్నించడం, అడ్వాన్సులు రావటం, షెల్వ్ అవటం, రెగ్యులర్ సినిమా కష్టాలు. ఇంకా మనోడికి చిరాకు వచ్చింది, నాకు వచ్చి సరేరా అనుకున్నా. నేను ఐపీఎల్కి వచ్చాను. మనోడు ఏంటంటే ఆ టైంలోకి వెళ్ళి డెమో సినిమా షూట్ చేసుకుని వచ్చాడు. వచ్చి నాకు చూపించాడు ఇది ఎలా ఉందని. 40 minutes చూపించాడు. ఇది అద్దరిపోయింది, ఇది ఓటీటీకి అమ్ముదాం అనుకుంటున్నా అంటే లేదు అబ్బాయి ఇది మనం ప్రొడ్యూస్ చేసి మనమే దిద్దాం అంటే నాకు తెలిసి ఇందులో పొటెన్షియల్ ఉంది, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి ఇద్దరం దూకి ఫస్ట్ ఏం చేసామంటే 2 ప్రొడ్యూసర్లకు చెప్పాము, అక్కడ హీరోని మార్చమన్నారు. ఓకే. వరుణ్ నుండి ఇవన్నీ కాదు, నేనుండి అట్లా కాదు, మనమే తీసుకుందాం అని చెప్పి ధైర్యం చేశాను. ఒక రోజున
ఆ ధైర్యం కాస్త రానా అన్న సురేష్ బాబు వరకు వచ్చింది ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం. నాకున్న పాయింట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీ తెలుసు, నీ కళ్ళ ముందు ఎంతోమంది నిర్మాతలు ఎలా ఇబ్బందులు పడ్డారు. అవును, నీ సినిమాలకి డబ్బులు రాని నిర్మాతలు ఎంతమంది ఉన్నారు. అవును, నీకు తెలుసు. అవును, ఇవన్నీ చూసి ఇక్కడ నువ్వు పెట్టి గెలుద్దాం అన్నావు చూడు, నాకు అది నచ్చింది. అంటే ఇంకా ఇది 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 నిజం తేల్చుకుందాం నేను అంతూ అనుకున్నప్పుడు ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫిక్స్ ఆర్యాపార్ అయితే ఇదర్లు అయితే ఉదర్లాగా ఫిక్స్ అయ్యా. ఇంకోటన్నా ఇప్పుడు నాతో సినిమాలు తీసిన వాళ్ళు నష్టపోయిన ప్రొడ్యూసర్స్ ఉంటే నేను ఏ రోజు కూడా నా రెమ్యునరేషన్ నాకు వచ్చింది తీసుకెళ్ళిపోదాం అనేలా లేకుండే. నేను నీ ఉద్దేశం అది కాదు. నేనే చెప్తున్నా, వాళ్ళకి ఎంతమంది కొత్త నిర్మాతలకి ఎన్నిసార్లు చెప్పానంటే తప్పు అవుతోంది చూసుకోండి. అది కూడా తెలుసు నాకు. నువ్వు ప్రొడ్యూసర్స్ ని సేవ్ చేయాలనే ఉద్దేశంలో ఎలా పోరాడతావో నాకు తెలుసు. ఎంత పోరాడి నేను బ్యాడ్ అయిపోయి ఆ డైరెక్టర్ దగ్గర బ్యాడ్ అయ్యి ప్రొడ్యూసర్ నన్ను డిసోన్ చేసుకుని నా డబ్బులు నా రెమ్యునరేషన్ కూడా నాకు వద్దు, తప్పు జరిగింది చూసుకోండి, చెప్తోంది ఒకటి చేసింది ఒకటి. అప్పుడు నాకు చెప్పడానికి మొహమాటం బలం కూడా సరిపోయేది కదా, అయినా చెప్పేవాడిని. అలా నన్ను ఎంతమంది డిసోన్ చేసుకున్నారో. అలా సినిమా వేసుకుంటాం కనిపిస్తుంది, సరే నేను చెప్పిందల్లా సూపర్ హిట్ అవ్వాలని కాదు, కనీసం ఏదో ఒక సేఫ్ ల్యాండ్ అవటం, ఒక ఓటీటీ వాళ్ళకి చూపించుకుంటే ఆ పర్లేదు అనిపించుకునే వరకైనా తీసుకొచ్చే స్కోప్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెయ్యరు. సినిమా అనేది ఒక్క మనిషి నమ్మితే సరిపోదు, అందరూ నమ్మాలి అనేది. అందరూ సందీప్ రెడ్డి వంగాలు అయిపోరు కదా, ఆయన నమ్మింది తీసుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా గారు ఎగ్జాంపుల్ పెట్టుకుని ప్రతివాడు అలా చేస్తే అవ్వదు. ఎందుకు ఎంతమంది సందీప్ రెడ్డి వంగాలు ఇంటికి వెళ్ళిపోయారు కళ్ళ ముందు తెలుసు. మరి నాకు ఇది నేనే అని ఆయన చూసి ఇన్స్పైర్ అవుతున్నావు. అరే ఆయనకు ఉన్న కన్విక్షన్, ఆ టాలెంట్ నీకు అంతా ఈక్వల్ అన్ని ఉంటే లేదు. అది ఈవెన్ దో సందీప్ గారు కూడా ఇఫ్ అర్జున్ రెడ్డి కనుక బ్రేక్ అయితే ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఉండదు. మరి పాపం ఇంట్లో తాళిబొట్టులు తీసుకొచ్చి ఆయన పెట్టేరాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి లాస్ట్ మినిట్లో ప్రమోషన్కి డబ్బులు వాళ్ళ దగ్గర. నాకు తెలుసు ఆ సిచ్యువేషన్కి ఎంత కఠినంగా 25 లక్షలు 20 లక్షలు అప్పులు తీసుకున్నారు వాళ్ళు. అది నిజం. వాళ్ళ మీద ప్రొడక్ట్ మీద నమ్మకంతో వాళ్ళ బ్రదరు ఎంత బాగా నించున్నాడు ఆ సినిమా కోసం. ఏ మాటకు ఆ మాట విజయ్ గారు ఎంత బాగా నించున్నాడు. నించోబట్టి ఈ రోజున ఇప్పుడు దేశం అంతా గర్వించి ఒక కోహినూర్ వజ్రం లాంటి డైరెక్టర్గా దొరికాడు మనకి. నా విషయంలో ఉన్న ఒక సినిమా హిట్ అయ్యే ప్రాబిలిటీ దానికి చాలా ఎక్కువ ఉండింది. అది కొంతమంది నిర్మాతలకి నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకెళ్ళి వాళ్ళకి షోస్ వేసే ప్రయత్నం చేశాను. ఒక పెద్ద నిర్మాత ఉండి ఇందులో ఈ ఎపిసోడ్ని ఇలా చేస్తే అమ్మా ఈ సినిమా చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది, నీకు హిట్ అవుతుంది, నేను అప్పుడు తీసుకుంటా ఈ సినిమాని, అది షూట్ చేయండి అంటే మా నిర్మాతకు చెప్తే ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నారంటే సరే దానికి ఎంత ఖర్చు అవుతుందో 25 లక్షలు ఏమన్నా అవుతుందేమో ఆ ఎపిసోడ్ అంతా షూట్ చేయడానికి, ఆ డబ్బు కూడా నేనే పెడతా, నాకు కావాల్సింది మీరు చేస్తానని ఒప్పుకుంటే ఆ డబ్బు పెడతా, ఆ పార్ట్ షూట్ చేద్దాం, అది ఎడిట్ చేసి చేద్దాం అంటే మనోడు వినలా. దిస్ ఈజ్ ఇట్, నేను ప్రూవ్ చేస్తాను వెళ్ళాడు. మనం పెద్దల మాట కూడా ఇక్కడ వినాలి. ఎంత నీ ఓన్ టేస్ట్ ఉన్నప్పటికీ 99.99% నీ టేస్టే ఉన్నా ఆ 0.1% పెద్దల మాట వినాలి. ఇప్పుడు సురేష్ బాబు గారు వచ్చి ఇలాంటి సినిమాలో ఏదో ఒక చిన్న ఎడిట్ చేస్తే మీకు తెలీదు, యంగ్ది జెన్జీకి తెలియదు అని నేను అనకూడదు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి సురేష్ బాబు గారిది, ఆయన ఎన్ని చూశారు. 100 సార్లలో వాళ్ళు 49 సార్లు తప్పు చేయొచ్చు, కానీ 51 సార్లు రైట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ 51 టైప్ ప్రాబిలిటీ. నువ్వు దానికైనా రెస్పెక్ట్ ఇచ్చి నమ్మాలి. అది కూడా చేయమంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ తప్పు. కానీ నాకు బాగా నచ్చిన విషయం సైక్ సిద్ధార్థ టాపిక్ వచ్చేసరికి 58 ఏళ్ల చరిత్ర సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్లో ఇంతవరకు ఒక సినిమా అలా చూడగానే ఈ అబ్బాయిని పిలిపించి అడ్వాన్స్ ఇచ్చేయండి లేదు, చరిత్ర లేదు. నాకు ఆ మాట మన ప్రొడ్యూసర్ సురేష్ మినీస్కి సంబంధించిన ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు ఉంటారు. అవును, ఎస్పీ మినీస్ ప్రవీణ్ గారు. అతను అన్న భలే సినిమా అన్న, నందు చేశాడు హీరోగా, సూపర్ హిట్ అన్న సినిమా అని చెప్పి నాకు 4 నెలల కింద చెప్పాడు. చెప్పినప్పుడు ఒరిగమ్మ ఇదేంట్రా అంటే మనోడికి కూడా మంచి జడ్జిమెంట్ ఉంటుంది. అమ్మో ప్రవీణ్ గారికి, ప్రవీణ్ అసలుకి అంత ఈజీగా మొహమాటంగా మొహం మీద చెప్పేస్తారు, బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పేస్తారు. అది ఎవరిదైనా కూడా అతనిదైనా కూడా చెప్తారు. అలాంటి వ్యక్తి చెప్తే నేను అమ్మయ్యా మనోడు ఒకటి మొత్తానికి ఒక పేరు ఏర్పడుతుంది. సురేష్ ప్రొడక్షన్స్లో ఒకసారి ఓకే చేయించటమా
ఎలాగ కుదిరింది అనుకొని నిన్ను అడగాలనుకున్నా. అసలు ఇప్పుడు ఆ కథ చెప్పు అబ్బాయి. నేను స్పిరిట్ మీడియాలో రానా అన్న కంపెనీలో తేజ అని ఒక పిల్లోడు ఉండేవాడు, ఇప్పుడు పని అక్కడ చేయట్లేదు. అతను సినిమా చూశాడు వాళ్ళ ఫ్రెండ్స్తో, మాకేదో కామన్ సర్కిల్లో చూపిస్తే అసలు జెన్యున్గా చెప్తున్నా, సురేష్ బాబు గారి దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్లాలనేది మా లాస్ట్ ఆప్షన్. ఇలాంటి వైబ్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఎస్పీలో వాళ్ళ లెగసీ ఏంటి, వాళ్ళ సినిమాలు ఏంటి, మన జెన్జీ టెల్లింగ్ ఏంటి, వాళ్ళు యంగ్ ఫిల్మ్ మేకర్స్తో సినిమాలు చేసినప్పటికీ పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం ఈ స్టైల్ వేరు. ఇది నచ్చదేమో సురేష్ బాబు గారికి. అసలు సురేష్ సార్కి అప్రోచ్ అవ్వాలనేది ఉద్దేశమే లేదు. అలాంటిది నాకు మన సాయి రాజేష్ గారు సినిమా చూశారు. నాకు సాయి రాజేష్ గారు ఈ సినిమా విషయంలో ఫస్ట్ నుంచి ఎడిట్ అయితే చూపించడం, ఆయనకి డబ్బింగ్ అయితే చూపించడం, రికార్డింగ్ అయితే చూపించడం, సలహాలు తీసుకోవడం, ఇలా చేస్తూ వచ్చా. కాపీ చూపించిన తర్వాత బాగుంది నందు, ఐ డెఫినెట్లీ డూ వాట్ వీ కెన్, డోంట్ వర్రీ, చాలా బాగా వచ్చిన సినిమా, సెకండ్ హాఫ్లో సాంగ్ మారుద్దాం అని చెప్పారు. సాంగ్ మార్చే ప్రాసెస్లో ఈ తేజ అనే పిల్లడు చూశాడు సినిమా. చూసి స్పిరిట్లో ఉన్న టీం అందరినీ తీసుకెళ్దాం, కిరీటి అని మన యాక్టర్ ఉన్నాడు, మనకి లో బడ్జెట్ కదా, ఇప్పుడు స్క్రీనింగ్ చేయాలంటే నేను ప్రతి చోట స్క్రీన్ తీసుకోలేను. కిరీటి వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, అక్కడ వేసి అందరిని అక్కడికి పిలిచేవాడిని. సరే ఇప్పుడు ఈ పిల్లలందరూ అక్కడికి వస్తుంటే, ఆఫీస్ నుంచి వీళ్ళు బయలుదేరి వెళ్తుంటే గుంపు వెళ్తుంటే అప్పుడే సురేష్ గారు మన రామానాయుడు డౌన్ దిగుతూ చూశారట. ఏంటి మా వేర్ ఆర్ యు ఆల్ గోయింగ్ ఇప్పుడే అంటే, అదే సార్ ఇలా సినిమా చూసాం, బాగా నచ్చింది నందుది, ఒకసారి మన వాళ్ళందరికీ చూపించి ఓకే అంటే మీ దగ్గర తెద్దాం అనుకుంటున్నాం అంటే, వీళ్ళందరూ ఓకే అంటే తేవటం ఏంటి, షో మీ ఫస్ట్ అన్నాడు. వెన్ సార్ అంటే నౌ కమ్ ఫ్రీ ఇంటికి వచ్చేయండి అన్నాడు. వీళ్ళు అప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నా, వీళ్ళు అప్పటికప్పుడు ఫోన్ చేసి నాకు, నందు అన్న సురేష్ సార్ సినిమా చూస్తా అంటున్నారు, నాకు అక్కడ నుంచి హార్డ్ డిస్క్ డీసీపీలు అర్జెంట్గా పంపించానంటే మా ఎడిటింగ్ బ్యాచ్ వీళ్ళందరినీ పెట్టి ఆ హార్డ్ డిస్క్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి సురేష్ సార్ ఇంటికి పంపించాం. రాత్రి 8-9 వేసుకొని అయినా 11:30కి నాకు ఫోన్ చేశారు. నందు మా దేశ సురేష్, నా దగ్గర ఉంది నెంబర్, నేను మా బాబుని సురేష్ బాబుని మాట్లాడుతాను సార్ అంటే, వాట్ ఆఫ్ ఫిలిం మ్యామ్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం యూ హ్యాడ్, బ్యూటిఫుల్, సెకండ్ హాఫ్ లవ్ స్టోరీలో అసలు అది ఇది అనుకుంటే చెగ పొగిడారు. ఆయన పొగిడి, ఆయనకి ఒక జోక్ చాలా ఇష్టం, బండకేసి గుద్దుతా అనే జోక్ ఒకటి ఉంటుంది, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు, బ్యూటిఫుల్ మా, అసలు కమ్ మీట్ మీ టుమారో at 10 రామానాయుడికి రా అన్నారు. మనం రాజమండ్రిలో ఉన్నాం. చెప్పలేదా నువ్వు రాజమండ్రిలో? అమ్మ చెప్తే మళ్ళీ మీటింగ్, అవునా సరే అమ్మ ఎల్లుండి అంటే మళ్ళీ వెయిట్ తగ్గిపోద్దని భయం ఉంటుందిగా. ఓకే సార్ ఐఎమ్ కమింగ్, ఐల్ బి దేర్ at 10 అని చెప్పి అటు ఇటు చేసి వాళ్ళు మా ప్రొడ్యూసర్స్ని అడిగి అటు చేసి పొద్దున్న ఫ్లైట్ వేసుకుని వచ్చాం. రావటం ఆ రోజు నేను స్నానం కూడా చేయలేదు, టైం సరిపోలే, ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చి బ్రష్ చేసుకుని కార్ తీసుకుని గుద్దుకుంటూ వెళ్ళిపోయా. వెళ్తే నా దగ్గర ఫోటో ఉంది ఆ రోజు తీసుకున్న సురేష్ సార్ దగ్గర. సినిమా గురించి అసలు అప్పుడు ఏం మాట్లాడలేదు, ఎంతలో తీసావు సినిమా అని అడిగారు. నేను కొంచెం ఎక్కువ రేట్ చెప్దాం అనుకున్నా, కానీ ఆయన అంత మనిషి 10 ఇంటికి వైట్ షర్ట్ వేసుకుని ఆ లాన్లో కూర్చొని మాట్లాడుతుంటే అసలు ఒరిజినల్ చెప్పి ఇంత అయింది సార్, హౌ మచ్ ఆర్ యూ విల్లింగ్ టు సెల్ ఇట్ ఫర్ అన్నారు. అంటే సార్ నాకు ఇన్ని రోజులైంది సార్ తీసి, నాకు ఇంత వడ్డీ అయింది, నాకు ప్రాఫిట్స్తో కాదు సార్, మీ బ్యానర్ పేరేస్తారా, నాకు ఎస్పీ అని కావాలి, నాకు నా ఫస్ట్ సినిమాకి. నాకు అవును ఆబ్వియస్లీ మా, ఇఫ్ ఐమ్ బయింగ్ ఇట్ అంటే, సో యూఆర్ బయింగ్ ఇట్ సార్ అంటే, తేజ ఉండే ఓ వాట్ ఈస్ ఈ డౌటింగ్ ఫర్, ఐమ్ బయింగ్ ఇట్ మా, ఎంత అయింది చెప్పు, ఇంత అయింది అంటే, సరే అమ్మా దీని తర్వాత మనకు అయ్యే ప్రమోషన్స్కి అది 10,000 కాబట్టి ఇంత, సో దిస్ ఇస్ ద అమౌంట్ దట్ ఐల్ గివ్ యూ. నిజమా సార్ అంటున్నా, నిజంగా నాకు నమ్మకం రావట్లా. నేను సురేష్ సార్ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పావు గంట వాడిని అడుగుతున్నా, పయ్యా నిజమే అయిపోయిందంటావా, అదేంటి, అప్పుడే సురేష్ సార్ నాతో చెప్పి అగ్రిమెంట్లో ఏం చేసి, చెప్పుకో అమ్మా బయటికి వెళ్ళి బాబు సినిమా కొన్నాడని చెప్పేసుకో బయట ఇంకా అన్నారు. అబ్బా అది అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. అసలు ఇంకా నా లైఫ్లో ది అలాంటి ఒక రోజు కోసం నేను కలగంటూ ఉన్నాను, నిజంగా నేను ఊహించుకుంటూ ఉన్నా, ఇలాంటిది నేను ఓ రోజు సినిమా తీస్తా. ఎందుకంటే నన్ను నేను నమ్ముకుని, నేను ఒక టీముని నమ్మి నాకు నచ్చినట్టుగా తీస్తే ఇలా అవుతుంది అనే ఒక నమ్మకం నా టీం అందరికి కూడా మేము షూట్ స్టార్ట్ చేసినప్పుడు అదే చెప్తున్నా. ఎడిట్ చేసి సినిమా కాపీ రెడీ అయిన తర్వాత నీట్గా హార్డ్ డిస్క్ని సూట్ కేసులో పెట్టుకుని, నాకు తెలిసిన మంచి నిర్మాతల దగ్గరికి వెళ్దాం, నచ్చుతుంది ఎవరికో అని ఆ డ్రీమ్ని చూస్తూ వచ్చాయి ప్రాసెస్లో. అది ఆ రోజు జరిగిన వెంటనే బా మేనిఫెస్టేషన్ ఈజ్ రియల్ అని ఆ రోజు అనిపించింది. మనం బలంగా కోరుకుంటే, చాలా గట్టిగా కోరుకుంటే మాత్రం జరిగిద్ది అలా అనిపించింది ఆ రోజు. బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బిగ్ అచీవ్మెంట్ అండ్ 100% కూడా ఒక నీలాగా ఏదో మార్కెట్ జరిగిపోవాలి, పలానా వాడికి ఇంతే మార్కెట్, పలానా వాడికి ఇదే అనే ఒక వాళ్ళకి లెక్కలు కట్టి ఒక స్పేస్లో ఉన్నాం మనం. అదే కదా, ఆ స్పేస్ నుంచి బ్రేక్ సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్ పక్కన నీ బ్యానర్ వేసేసి చూడన్నా, ఎక్కడ నేను ఏంటి
ఎటువంటి హిట్ లేని ఒక నటుడిగా, ఒక యాక్టర్గా, హీరో ఉన్నదానికి నా పక్కన. అండ్ మీరు చూస్తే ఒట్టి సురేష్ ప్రొడక్షన్స్ కాదు, రానా అన్నది స్పిరిట్ మీడియా, ఈ రెండు కలిపి అసలు పేరు ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం. అవును, ఎస్పీ సపరేట్ పడుతుంది ఏ సినిమా కాదు. ఇప్పుడు దీనికి ఎస్పీ ప్రెజెన్స్ అని వస్తుంది, ఆ స్పిరిట్ మీడియా సైక్ అని వస్తుంది. ఇద్దరు ఫాదర్ అండ్ సన్ నుంచి మనకి సపోర్ట్. ఇప్పుడు సినిమా రిజల్ట్ ఏంటి ఇవన్నీ ఇంకా ఫర్దర్ అది చాలా విషయం. నువ్వు మొత్తం కల్పించావా ఇంకా మొత్తం ఆల్ రైట్స్? నాకు అసలు ఏమొద్దు, నాకు అయిన ఖర్చు, నాకు అయిన వడ్డీ, సరే దానిపైన నాకు ఇప్పుడు ప్రాఫిట్స్లో షేర్ ఇస్తాను అనేది అగ్రిమెంట్ ఉంది. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కాదు. నా లెవెల్ వాడికి అసలు ఎస్పీ లోగో పడి వాళ్ళు సినిమాని రిలీజ్ చేయడమే పెద్దది. అలాంటిది సినిమా కొనుక్కుని చేస్తున్నారు. నిజంగా గ్రేట్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ సార్ అండ్ రానా అన్న. నా ఈ రైట్సే కాదు, నా లైఫే వాళ్ళకి ఇచ్చేసాను. ఎనీథింగ్ దట్ సురేష్ సార్ అండ్ రానా నిజంగా నీ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దొరికితే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదురా అనడానికి లేదు. మేరే పీచే కోనే మాలం తెరకో, సురేష్ బాబు మాలం తెరకో, రానా దగ్గుబాటి మాలం తెరకో మనకి ఇప్పుడు. నాకేంటన్నా, నాకు ఇప్పుడు రామనాయుడులో నన్ను వాట్ వై అని అడిగే మనిషి లేడు అసలు. నాకు ఇచ్చేసారు స్టూడియో. అడగండి హరీష్ వాళ్ళని, నాకు స్టూడియో ఇచ్చేసారు. నేను వెళ్తాను ఏ టైం కంటే ఆ టైంకి వెళ్తాను. రాత్రి 3ంటికి బయటకు వస్తాను స్టూడియోలో నుంచి. మా పోస్టర్ డిజైనర్లు, ఎడిటర్లు అక్కడే ఉంటారు. నాకు ఆ టైంకి రాత్రి ఏదో పని కావాలంటే చేయించుకుంటా. అక్కడే కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అక్కడే తింటుంటాం. అసలు నేను ఇంటికి ఒక 3-4 గంటలకి తప్ప వెళ్ళట్లేదు లాస్ట్ ఒక 1.5 monthగా. నాకు గేట్ పాస్లు ఉండవు. ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓటీపీ కావాలి, అవే ఉండవు. మనం వచ్చామంటే మనం క్యాబ్లో వెళ్ళినా అట్లా నేను కనిపిస్తే ఇంకా నా సొంత ఇల్లు అయిపోయింది రామానాయుడు స్టూడియోస్. వెరీ గుడ్. అసలు చాలా ఆ ఫీలింగే అసలు ఎంత బాగుందో, ఎంత బాగుంది నిజంగా కూడా. మీరు చెప్తుంటే ఐ నో నువ్వు అనుభవించిన ఆ పెయిన్ అంతా కూడా ఈ 1-2 నెలల్లో పోయి ఉండొచ్చు. అవును, నాకు మన సిద్ధు జనరల్గడ్డ కలిసాడు. అరే మనోడు కూడా ఆ కాంపౌండ్ లో ట్రావెల్ చేసాడు. సేమ్ జర్నీ. కృష్ణ అండ్ ఇస్ లీలాకి కరెక్ట్. ఇప్పుడు నేను సైక్ సిద్ధార్థకి ఎలా జర్నీ చేస్తున్నా, కృష్ణ అండ్ ఇస్ లీలాకి సిద్ధు అక్కడ ట్రావెల్ చేశాడు. ఇలానే 2-3 నెలలు 4 నెలలు అక్కడే ఉండటం. వాళ్ళు అదే అంటున్నాడు, అరే ఇక్కడే బావా, ఇక్కడే. నేను మొన్న ఇలా కలిసి సిద్ధు అంటున్నాడు, రే నన్ను నేను చూసుకున్నట్టుంది రా, ఇక్కడ ఇదే ప్లేస్ లో నేను ఇక్కడ ఉండేవాళ్ళం రా, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి పోరాడుతున్నావు. సురేష్ సార్ వస్తే ఎక్కడి నుంచి పారిపోయేవాళ్ళు, మేము ఇప్పుడు సురేష్ సార్ పై నుంచి వస్తానంటే మేము పక్క నుంచి వెళ్ళిపోతాం దాక్కుని భయం వేసి, ఏదో ఒకటి అంటారేమో అని. కరెక్ట్. కానీ ఇక్కడ సిద్ధు టాపిక్ వచ్చింది అన్నమాట. కానీ నాకు సిద్ధు జొన్నలగడ్డ కష్టం. అబ్బా ఆ గుంటూరు కారంలో సారీ గుంటూరు టాకీస్లో ఉంటుందబ్బా. నాకు ఇప్పటికి కూడా అందరూ డీజే చిల్లు ఎన్ని అంటారు కానీ మంచి సినిమా. మనోడు రైటర్, దానికి అసలు రైటరు మనోడి దగ్గర ఎంత టాలెంట్ ఉందనేది పాపం కనిపించిన వాళ్ళందరికీ చెప్పాడు, నేను ఇంత బాగా చేస్తాను. పాపం ఎవ్వరు వినేవాళ్ళు కదా. లేదు, ఈ సిద్ధుకి సేమ్ ఐ సో రెజొనేట్. మొన్నైతే మేము ఇద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే సిద్ధుకి ఏదో చాలా పెద్ద మీటింగ్ ఉందని కూడా మర్చిపోయి ఇద్దరం, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, జర్నీ చేసి కలిసి సినిమాలు చేశారు. రిలీజ్ అయినట్టు. అవును, 2 చేసాం, ఒకటే రిలీజ్. ఇద్దరం అలా వాడుకుంటే అసలు ఇది బావా, అది బావా, అది బావా, ఇది బావా అనుకుంటూ వెళ్తుంటే అసలు మాకు అప్పుడు గ్రూమింగ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు సిద్ధుకి. బావా ఇలాంటి బట్టలు వేసుకోవాలరా, అలా వేసుకోవాలరా అని నేను సిద్ధు మాట్లాడుకుంటే మా ఇద్దరికి అసలు గ్రూమింగ్ తెలీదు, పిఆర్ తెలీదు. ఎక్కడైనా ఆడిషన్ ఉంటే వెళ్ళి ఆడిషన్ ఇవ్వటం మాత్రమే తెలుసు. నాకు సిద్ధు కూడా చాలా ఇన్స్పిరేషన్ అన్న. ఎందుకంటే నేను ఏది తర్వాత చేశానో సిద్ధు కృష్ణ అండ్ లీలా టైంకి చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ గుంటూరు టాకీస్కి చేశాడు కదా. 2015-16లోనే మనమే రాసుకోవాలి, మనది మనమే ఫేట్ రాసుకోవాలి, మన కథ మనమే రాసుకోవాలి, మనం రాసుకున్న కథతో మన జీవితం మన కథ మారాలనేది మనోడు అప్పుడే చేసి, సికింద్రాబాద్ అటు సైడ్ నుంచి ఉంటే అటు మణికొండలో ఇటు ఫ్లాట్ తీసుకుని వచ్చేసి ఒకడే ఉంటూ ఫ్రెండ్స్తో కూర్చొని రాసుకుంటూ అతను ఆ డేర్ అప్పుడే చేశాడు. కరెక్ట్. ఎందుకంటే మీరు గమనిస్తే కృష్ణ అండ్ ఈజ్ లీలలో అతని రైటింగ్ స్టైల్ ఉంటుంది, అసలుకి ఏముంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక నువ్వు 100 కోట్లు కొట్టు, ఏం కొట్టు, అవన్నీ గుర్తుండవు. ఇది లైఫ్, ఇది ఈ జర్నీనే బ్యూటీ. అప్పుడు మీరు అందుకే మీరు కలవగానే ఆయన మర్చిపోయాడు మీటింగ్. ఎందుకంటే దోస్ డేస్, ఆ డేస్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కరెక్ట్. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మీకు తెలియదు. ఇది తెలుసుకోవటం కూడా ఇది కష్టం అనుకుంటున్నాం, కానీ ఈ కష్టం చూడటం అనేది జీవితంలో ఒక పెద్ద అదృష్టం. నిజంగా అదృష్టం. ఎందుకంటే అవన్నీ చూడకపోతే ఇవాళ నీకు వచ్చిన ఈ ఆనందం అనుభవించేవాడు కాదు. డే 1 నుంచి నీకు ఉంటే ఏముంటది. నేను రామానాయుడు గేట్లోకి వెళ్తున్న ప్రతిసారి ఒక ఇలా ఎంత ఆనందంగా ఉంటుందో అసలు.
నేను సిద్ధు వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి, రవికాంత్ పేరేపు ఇంటర్వ్యూలు చూసి నుంచి అనుకున్నారే మనం కూడా ఇలా అని వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని అనుకున్నాను. అలా అనుకున్నవన్నీ జరుగుతుంటే పెళ్లి చూపులప్పుడు సేమ్ సురేష్ బాబు గారు రిలీజ్ చేసిన ఆ రోజు అనుకున్నా నేను సినిమా తీస్తాను, నేను సెంటర్లో హీరోగా నుంచి ఉంటాను, సురేష్ బాబు గారి ప్రెజెన్స్ నాకు పడుతుంది. మొన్న ప్రెస్ మీట్ అవుతుంటే నాకు అవును, మొన్న నేను కూడా చూసాను ఆ వీడియో. అసలు లాస్ట్ మినిట్లో నాకు ఇంటర్వ్యూ ఉండి నేను రాలేకపోయాను, కానీ మీదనగానే నేను ఆగలేకపోయాను, బయలుదేరాను. కానీ నాకు కరెక్ట్ టైంలో ఇంటర్వ్యూ ఉండింది. బట్ నేను దాని తర్వాత నేను ఆ వీడియో చూసి మీరు ఎమోషనల్ అవుతుంటారే పాపం, నిజమే కదా, అతను పడే మానసిక సంఘర్షణ నాకు తెలుసు. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్కి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఆ భావోద్వేగాల్లో. అది నిజంగా అక్కడ కళ్ళమ్మటి ఎందుకు నీళ్ళు వస్తుంది అనే దానికి నాకు తెలుసు ఆన్సర్. ఐ ఫెల్ట్ రియల్లీ ఎస్, ఆ కళ్ళమ్మటి నీళ్ళు రాని, అతని కళ్ళమ్మటి నీళ్ళే ఆ సక్సెస్ అని చెప్పి నాకు అనిపించింది ఆ రోజు. నువ్వు ఇది కనిపించే ఆ కన్నీరు వెనుక ఎన్ని రోజుల కళలు ఉన్నాయో నాకు తెలుసు. చాలా అందుకని రాత్రులు, ఎన్ని రాత్రులు మన కోసమే, మన సక్సెస్ అందరికి ఉంటుంది. సి ఇది అందరికి ఉంటుంది, కానీ చెప్పుకునే అవకాశం రావటం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఈ అవకాశం నీకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఫైనల్గా సైక్ సిద్ధార్థ్ అనేది వచ్చింది నిజంగా. కానీ నేను మళ్ళీ కూడా చాలా చెప్తున్నా, అసలు నా కళ్ళంబడి నీళ్లు చూసి అయితే సినిమాకి ఎవ్వరూ రాకండి. నా ట్రైలర్ చూసే రండి, ట్రైలర్ చూసేరా, నీకు ట్రైలర్ నచ్చితేనే రండి. అరే పాపం నందు వీడి సినిమా వద్దు, సింపతియే వద్దు. ఆ రోజు నేను ఏదో ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయిపోయాను, అప్పటికి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశా. వంశీశేఖర్ అన్న వాళ్ళు తీసుకొచ్చారు, ప్రెస్కి మనం రెస్పెక్ట్ వాళ్ళు వెనక్కి వచ్చి కూర్చున్నాం. చాలా తప్పు అయిపోద్ది నేను వెళ్ళిపోతే. కరెక్ట్, వచ్చి కూర్చున్నా, ఆగట్లే, మనిషినే కదా, ఆగట్లే లోపల ఎమోషన్. కానీ దానికోసం ఏం గుర్తు వస్తున్నాయి నీకు ఏడవటానికి? అసలు ఆ సందర్భం ఏంటి? నాకు అప్పుడే కదన్నా, ఆ రోజు బ్రేక్ డౌన్ అయిన నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు బాగా ఊదిన బెలూన్ లాగా అయిపోయా, ఎక్కడ ఇలాంటి పగిలిపోయేలా ఉన్నా, ఎందుకో తెలీదు. ఏదో గొప్పది సాధించడానికి అవకాశం వచ్చింది, వజ్రం కోసం వెతుక్కుంటూ వెళ్తాం కదా, వజ్రం దొరికే దగ్గర ఉంది. ఇప్పుడు అది పట్టుకుని నేను లేపి ఆ వజ్రాన్ని నేను నా దగ్గర పెట్టుకోగలుగుతానా లేదా, అక్కడ వరకు అయితే వచ్చాను. ఇంత దూరం వచ్చా దీనికోసం, ఎవరెస్ట్ కొండెక్కాను నేను 19 ఏళ్ళు. ఇప్పుడున్న పాయింట్లో ఇక్కడ నుంచి పట్టుకున్న చైర్ను జారిపోతే అక్కడికి 19 ఏళ్ళు వెనక్కి అయిపోయింది. ఇంకంతే. నాకు అవకాశం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు నా కెరీర్. ఇన్ అ వెరీ గుడ్ వే ఉంది. అట్ ద సేమ్ టైం ఇంత ఇప్పుడు జనాలు నన్ను దగ్గరికి తీసుకున్నారు కాబట్టి ఏమాత్రం అటు ఇటు అయినా సరే ఏమవుతుందో క్షమించారు. ఇంకా అవకాశం లేదు. ఐ ప్రామిస్ యూ, డెఫినెట్గా జనాలు ఆదరిస్తారు. డోంట్ వరీ. ఎందుకంటే ఆ ట్రైలర్లో ఉండింది ఆ మ్యాజిక్. డెఫినెట్గా నువ్వు అన్నట్టు సినిమా జనం అంత తెలివిగలలో నీకు తెలీదు. ఎవడు నీ ఏడుపు చూసి రాడు, సమస్య లేదు. నువ్వు ఆడబడినా కూడా వీడియో తీసుకుని పోయేవాళ్ళు పోతూనే ఉంటారు తప్ప నిన్నెవడు క్షమించడు, నీకోసం ఎవడు రాడు, ఎవడు టైం ఇవ్వడు. ఆడికేదో నచ్చాలి, ఆడికేదో ఆ ట్రైలర్లో ఉంది కనిపించాలి, అంతే తప్ప ఇక్కడ ఎవడి కోసం ఎవడు ఏమీ చేసే పరిస్థితులు లేరు. ఇది నిజం. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకో, ఈ నిజాన్ని నువ్వు ఫీల్ అంతే. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఎస్ దిస్ ఇస్ ట్రూ అనిపిస్తుంది. కానీ నేనైతే ఆ సినిమా విషయంలో మీరు అన్నట్టన్నా అసలు నేనే పర్సనల్గా ఇన్నిసార్లు చూశాక మళ్ళీ మొన్న ఒక ప్రివ్యూ స్పెషల్ షో వేసుకుంటే లాస్ట్ 35 minutesని ఎంత ఎంజాయ్ చేసి నేను ఒక ఆడియన్స్ని అయిపోయా. నాకు కథ తెలిసి నేనే హీరో నేనే నిర్మాత అయినప్పటికీ కూడా ఆ లాస్ట్ 35 minutes ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక సంఘర్షణ, అబ్బా అసలు రివెంజ్ తీర్చుకోవడానికి ఆడ వెళ్తున్నప్పుడు జనాలు చప్పట్లు కొడుతుంటే అసలు ఎంత బాగా అనిపించింది, బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం ఆడియన్స్లో ఉండి చప్పట్లు కొడతాం. ఇది నేను మొన్న అఖండ సినిమాకి తమ్ముడు విమల్ థియేటర్కి వెళ్ళాను. మీరు విమల్కి వెళ్ళారా? నేను శ్రీరాములకి వెళ్ళారు. మా కెమెరామెన్లు వచ్చి సార్ నందు వచ్చి నాకు ఫోను మధ్యలో అన్న సార్ నందు వచ్చారు సార్, అసలు మామూలు గోల చేశారు, అసలు గోల అసలు ఇంకా మర్చిపోయాను. అసలు నువ్వేంటే మర్చిపోయా అసలు వస్తున్నప్పుడల్లా. నేనైతే కొద్దిసేపటికి చూసుకుంటే నేను సీట్లో ఇలా కూర్చొని ఉన్నా, ఇలా ఉన్నా, అందరున్నారు, అసలు నేను మర్చిపోయాను మా హీరోయిన్ ఏంటి నందు మనం ఇలా ఉన్నాం, చెప్పులు ఇప్పేసా ఇలా కూర్చున్నా. అంటే బాలయ్య మేనియా అని నేను విపరీతంగా కానీ నిజంగా ఒక తెలుగు సూపర్ మ్యాన్ హీరో
చేస్తే ఎలా ఉంటుందో ఒక 65 ఏళ్ళ నేను అదే చెప్పా, 65 ఏళ్ళ ఒక అతను సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హీ మ్యాన్, నో ఓన్లీ అఖండ మ్యాన్. మ్యాన్. అసలు నిజంగా ఎవరికైనా ఇది ఉంటే నిజంగా బాలయ్య మన ఏదైతే ఈ సూపర్ హీరో యూనివర్స్లు ఉంటాయి కదా, ఉన్నాయి కరెక్ట్. బాలయ్య బాబుకి ఉన్నటువంటి అందరూ యాక్సెప్ట్ చేస్తారు అలా చేస్తే. కానీ నిజంగా నాకు కూడా ఫస్ట్ టైం బోయపాటి గారి మీద ఒక రెస్పెక్ట్ వచ్చింది. ఎలాగంటే యాక్చువల్లీ నేను మాస్ సినిమాలు పెద్ద నాకు అంటే నా వ్యక్తిగత్వానికి సరిపడు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, నాకు వేరే ఉద్దేశం కాదు. బాలయ్య విడిగా మేము కలిసినప్పుడు ఇంటర్వ్యూలు చేసుకున్నప్పుడు ఆ ఉండే హుషారు నాకు భలే తెలుసు. అవును, చిన్న పిల్లోడితో పిల్లోడు. అసలు ఎంత క్యూట్ ఉంటుందంటే బాలయ్యతో, అరే అసలు ఆడెవడు ఏంటి అసలు ఏముండదు, అంత ఎంజాయ్ చేస్తాను. బట్ నాకు సినిమా టైంకి వచ్చేసరికి కానీ 2007-2008 టైంలో రిలీజ్ అయిన సింహ ఇప్పుడు సింహ వచ్చింది, ఒక్కసారిగా బాలయ్య డిక్షన్ మారిపోయింది. అవును, అరే వాళ్ళు తీసాడే బోయపాటి గారు బాలయ్య గెటప్ని కూడా గెటప్ని ఏం చేశాడు అనిపించింది. కరెక్ట్గా 3 ఏళ్ల తర్వాత లెజెండ్ వచ్చింది. అరే ఇట్లా బాలయ్యని ఇలా చూపించవచ్చా అనిపించింది. అఖండాకైతే ఇంక అసలుకి ఏంట్రా అసలుకి ఏం చెప్తున్నాడు అనిపించింది. ప్రకృతితో యుద్ధాలు వద్దంటాడు, అసలు ఆయన చెప్పిందంతా నిజమే కదా అనిపిస్తుంది. అసలు అఖండ 2లో అయితే నిజంగా మనం హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి అసలుకి ఈ హైలో మనం ఫస్ట్ క్యారెక్టర్ని మర్చిపోతున్నాం. డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఎంత గొప్పగా మాట్లాడాడు. మీ పిల్లలు ఏమైపోతున్నారు స్టార్టింగ్లో ఫైట్లో, మీ పిల్లల భవిష్యత్తు, చాక్లెట్లు పెట్టి పిల్లల్ని పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. చాలా మంచి పాయింట్స్, మంచి పాయింట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే అఖండ 2లో ఒక 20 పాయింట్స్ ఉన్నాయి. 20 బ్యూటిఫుల్ టాపిక్స్. అసలు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాలో అఖండ తాండవం లాంటి హైయెస్ట్ కమర్షియల్ సినిమాలో బోయపాటి బాలయ్య బాబు గారి అంత కాంబినేషన్లో వాళ్ళు ఏదో కమర్షియల్గా ఏదో కట్ చెప్పేద్దాం, లవ్ స్టోరీ వేసుకుందాం అని కాకుండా ప్యూర్ అసలు సెకండ్ హాఫ్లో అయితే మీకు ఇంకా పాటలు వీటితో సంబంధమే లేదు కదా. కంప్లీట్లీ ఒక హైందవ ధర్మం ఏంటి, హిందుత్వం గురించి వాళ్ళు టచ్ చేసిన బేస్. నీకు అసలుకి బాలకృష్ణ వస్త్రాలు అనగానే నాకు ఆ మంచుతోని బాలయ్య బాబు ఇలా నించొని మొత్తం ఐస్ బ్రేక్ అవుతా ఉంటే అంటే థాట్. అవును, స్టార్టింగ్ లో చూపిస్తారు ఇంటర్వ్యూలో వస్తాడు. మైండ్ బ్లోయింగ్ కదా అసలు ఆ షార్ట్స్. ఇంకా నేను ఆ రోజు వచ్చి రివ్యూ చెప్పేశాను. అంటే ఇదేంటి, ఇది ఎలా ఉంటుంది, 3.25 ప్యూర్ బాలయ్య సినిమా అంతే. ఒక మాన్యా, ఇదేదో మ్యాజిక్లు లాజిక్లు ఎతకూడదు. మన హిందూ ధర్మానికి సంబంధించి ఒక గొప్ప టాపిక్ చెప్పారు. చాలా గొప్ప టాపిక్, అద్భుతంగా చెప్పారు. అది కూడా ఇంత కమర్షియల్ సినిమాలో చెప్పడం ఇంకా పెద్ద విషయం. అలాంటి ఎంత మందికి, ఎన్ని కోట్ల మందికి రీచ్ అవుతుంది కమర్షియల్ సినిమాలో. విమల్ థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎలాగంటే నా ముందు ఒక 20-30 మంది శివుడు రాగానే ఇలా 2 చేతులు ఎత్తుతున్నారు కదా, ఈ 2 చేతుల మధ్యలోంచి నేను సినిమా చూడాల్సి వస్తుంది. నీకు ఎలా ఉంటుంది చూడు, సెలైట్ షాట్. నాకు అరే ఏం రాని ఊరికే చేస్తూ చిన్న వీడియో తీసాను. నిజంగా చెప్తున్నాను, అతను నిజంగా శివుడి కనుక కనబడితే మనం కనుక దేవుడు వెళ్ళిపోమంటారు కదా, దేవాలయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు నెట్టేస్తారు కదా, అలా నెట్టేస్తుంటే కనుక మనం ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాం కదా. నాకు ఫీలింగ్ గుర్తొచ్చింది. ఒక సినిమా థియేటర్లో చాలా కాలం తర్వాత డివైన్ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది. నాకు అసలు మా బాలయ్యలో ఎగిరినప్పుడు వెనకాల సీజీలో హనుమంతుడు వస్తాడు, ఏం ఫీలింగ్ అన్న, గూస్ బంప్స్. అసలు అమ్మ క్యారెక్టర్ కథ చెప్పాడు, ఏం కథ దీనమ్మ అంటే శివుడైనా అమ్మ కింద ఎవడైనా ఏం డైలాగ్ అన్నా. నిజంగా ఆ సినిమాలో అన్ని ఒక ఎత్తు, ఆ మదర్ ఎమోషన్, మదర్ ఆత్మ లేవటం, శివుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. కానీ అండ్ ఎక్కడ కూడా ఏంటి ఆత్మ మాట్లాడటం, దేవుడు ఏంటి అన్నలాగా ఉండదు, చాలా బలంగా ఎమోషనల్ గా ఉంటుంది. నాకు నేను ఎంత హై అయ్యానంటే చూసి షో అయ్యేసరికి 12:30 1 గంట అయింది. నిర్మోహమాటంగా బోయపాటి గారికి ఫోన్ చేశాను. నిర్మోహమాటంగా, సార్ ఏం తీసేది ఏంటి సార్ అసలు, ఆయన ఎత్తాడు ఫోన్ 1 గంటకి. బ్రదర్ చెప్పు అంటే, ఏంటి ఎక్కడ చూసారంటే శ్రీరాముది. అది ఏంటి అసలు, ఇది నాకు చెక్కిపోయింది, వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. పాపం ఆయన అంత దీంట్లో కూడా, బ్రదర్ నలుగురికి చెప్పు, మంచి సినిమా గురించి మనం నలుగురికి చెప్పాలంటే, సార్ మీ సినిమా గురించి నేనేమంటే అసలు బచ్చగాడిని బాలేసింది. అలా కాదు బ్రదర్, నలుగురికి చెప్పాలి మనం,
మంచి సినిమా అనుకున్నప్పుడు మనం చెప్పాలి. బాలయ్య సినిమా గురించి చెప్పక్కర్లేదు, తెలుసు, బట్ మనం చెప్పాలి అంతే. అంటే ఆయన కూడా ఆయన డెడికేషన్ చూడండి. ఆయనకి సినిమా తప్ప ఇంకోటి మాట్లాడు. నీతో మాట్లాడినా, నాతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఆయన్ని ఒక కేటగరైజ్ చేస్తారు, కానీ ఇలా చేస్తాడు, ఇలా షార్ట్స్ అని. కానీ ఆయన ఎంత నమ్ముతాడు సినిమాని. అసలు అది ఎవరికి వస్తుంది అబ్బా తాటు. హెలికాప్టర్ పడతాంటే అందరు చూస్తూ ఉంటే త్రిశూలం దాన్ని నిల్చోబెడితే ఏంటి అసలుకి నాకు ఫస్ట్ చూసినప్పుడు అరే అమ్మ ఏంట్రా భయపడి ఇలా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది, కానీ అసలు నాకు తర్వాత ఆలోచిస్తుంటే ఏంట్రా అసలు విజువల్ థాట్ ఎలా వచ్చింది కదా, తలకాయని పెట్టి దిష్టి తీసిపోయింది అంటే అది నాకు అది ఎక్స్ట్రీమ్ అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. దీనికంటే ఇప్పుడు నువ్వు ఎందుకు నీతో మాట్లాడుతున్నానంటే ఆ రోజు నువ్వు చూసిన సంగతి మా కెమెరాసే క్యాప్చర్స్ చేసి మా ఛానల్లో అది ఇంటర్నెట్ లో ఉన్నాయి వీడియోలు అన్ని ఫస్ట్ మా దగ్గర పెట్టినాక అవి క్యాప్చర్ చేసేసారు మొత్తం అవి మా ఛానల్లో. మా కుర్రోడు నరేంద్ర అని నైట్ 20 గంటకి వెళ్ళి సార్ అసలుకి భలే చెప్పాడు సార్, మన కెమెరాకే దొరికింది, ఇంకొక కెమెరానే ఉందని చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మందని చెప్పండి మా అన్నదని చెప్పేస్తాడని చెప్పి కుదరలా ఫ్యాన్స్ మధ్యలో. అసలు చాలా దానికి కూడా బాలయ్య ఫ్యాన్స్ మమ్మల్ని సైక్ సిద్ధార్థ్ టీమ్ ని ఇన్వైట్ చేశారు. నేను రానా అన్న బాలయ్య బాబు మీద వీడియో చేసాం. అసలు ఆ వీడియో అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, వి లవ్ యు బాలయ్య అని. సో చేసేసరికి వాళ్ళందరూ బాలయ్య ఫ్యాన్స్ గ్రూప్స్ లో అంతా వెళ్ళాక ఒక మెసేజ్ పెట్టారు ఇన్స్టాలో, వీళ్ళ బాలయ్య ఫ్యాన్స్ మేము శ్రీరాములు థియేటర్ లో వేస్తున్నాం, మీరు టీమ్ తో వస్తారంటే వీళ్ళు రిజర్వ్ సీట్స్ అంటే ఇంకా వెళ్ళాం సార్. ఓకే, అలా వచ్చింది మీకు. అలా అయితే బాలయ్య బాబుతో నీకు ఒక నాకు తెలిసి ఒక 8-10 ఏళ్ళు అయిందా నాకు తెలిసి యుఎస్ బాలయ్య బాబు కదా. బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ ఫండ్ రైజింగ్ షో కోసం బాలయ్య బాబు చేస్తే నన్ను యాంకర్ గా పెట్టారు. ఓకే. సో బాలయ్య బాబుతో నాకు ఆ కనెక్షన్. ఆ తర్వాత ఐపీఎల్ లో ఒక కనెక్షన్ ఉంది నాకు బాలయ్య బాబుకి. ఓకే. ఐపీఎల్ 2 years బ్యాక్ ఐపీఎల్ తెలుగు ఐపీఎల్ లాంచ్ ఎపిసోడ్ బాలయ్య బాబు వచ్చారు, నేను యాంకరింగ్ స్టార్ స్పోర్ట్స్. ఓకే. అప్పుడు అలా ఒక చిన్న బాండింగ్ ఉంది నాకు బాలయ్య బాబు. కానీ నువ్వు భలే టర్న్ తీసుకున్నావు. అంటే యాజ్ అ హీరో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు. చిన్న హీరోలోని, కొంచెం పెద్ద హీరోని, మిడ్ రేంజ్ హీరోలోని, హై హీరోలోని ఒక హీరో పడగానే, ఒక సినిమాలో కనపడగానే ఆలోచించే విధానం వేరే ఉంది. అవును తెలుసు. నేనేం చెప్తున్నాను, ఒక వీడియో మీరు ఇంకా సినిమా అంటున్నారన్న, ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోకి 1 million వ్యూస్ కొడితేనే మారిపోతున్నారు. అది అలాంటిది నువ్వు అన్ని సినిమాలు అంత పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసావు. బోయపాటి గారితో, బోయపాటి గారు, సుకుమార్ గారు, దేవకట్ట గారు వీళ్ళందరితో చేసినప్పుడు అరే ఆ మనిషిలో ఏ మార్పు లేదే, అది ఎలాగా సాధ్యపడింది? పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు డీల్ చేసిన విధానమే అలా ఉంది అన్న. అంటే ఆ చదువు మీద ఉన్న సంస్కారంతో అస్సలు నా ఒంటిలోకి అసలు ఒక కించిత్ వాళ్ళిద్దరూ ఎంతో సాధించారు చదువులో. అమ్మ MAAA చదువుకుంది, నాన్న చార్ట్ అకౌంటెంట్. అయినా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది జనాల్లో చూస్తాను. ఆ తర్వాత అక్కడితోనే అనుకుంటే పెళ్ళైన తర్వాత గీత ఒక స్టార్ సింగర్, గీత ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నాయి బాగా. సో నాకు అసలు తెలుసు ఎక్కడ డౌన్ ఉండాలి. నేను అసలు మనం యువర్ నార్మల్ అనే ఫీలింగ్, కానీ అది ప్రాబ్లం అని కూడా అంటున్నారు. నువ్వు కొంచెమైనా యాటిట్యూడ్ చూపించకపోతే అంటున్నారు, కానీ అది నేను కాదు. అది ఇప్పుడు అది ఫేక్ అయిపోతుంది. అది ఫేక్. ఇప్పుడు నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నువ్వు ఫేక్ అయిపోతాను. యాటిట్యూడ్ కూడా ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్ ఉండాలి. నీకు ఎక్కడ ఉంది? నాకు అసలు లేదు. లేని యాటిట్యూడ్ ఎట్లా చూపిస్తావు? నువ్వు అలా రొమ్ములు విరుచుకోలేకపోతే నువ్వు మాకు ఆనట్లేదు అంటున్నారు. నానాలన్నా హీరో అంటే కొంచెం అంటే నాకు టక్కున కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్తుంటే సురేష్ బాబు వస్తే కళ్ళద్దాలు తీస్తాను. నేను కళ్ళద్దాలు పెట్టుకుని కూడా మాట్లాడాను. అది నేను అంతే చేయగలిగింది. ఏం చేయలేము ఈ జీవితానికి ఇంతే. దీనివల్ల ఏమన్నా బొక్కలు ఉంటే ఆ బొక్కలు పడటమే తప్ప ఇప్పుడు కొత్తగా నేను కానీ చేసి బతకలేను. 11/11/2013 9th February 2014 రైట్. 9th February 2014 ఎస్. పెళ్లి 11/11/2013 ఎంగేజ్మెంట్. నువ్వు రెండింటికి వచ్చావు ఎంగేజ్మెంట్. అక్కడ నాగోల్ వచ్చావు. నేను తీసిన ఫోటోలు ఎంత వైరల్ తెలుసా అన్న తీసిన ఫోటోలు. ఇప్పుడు కూడా అవే వస్తుంటాయి ఇంటర్నెట్ మొత్తం. అయ్యో నేను బ్లూ కలర్ డ్రెస్, గీత గోల్డెన్ కలర్ శారీ వేసుకుంటాను. మేము ఊరికి ఇప్పుడు గెస్ట్ గా పిలిచాం అన్న అని, కానీ నువ్వు వచ్చి ముద్దుగా ఫోటోలు తీసి నువ్వు తీస్తున్నట్టు కూడా మాకు తెలియదు. ఆ రోజు ఇంకా జస్ట్ అలాగా వచ్చి ఫోటోలు తీసి భోజనం కూడా చేసినట్లు వెంటనే పే చేసి
అంటే నేను ఎక్స్క్లూజివ్ మంచి ఫొటోస్ అనగానే సాక్షిలో అప్పుడు రమ్మన్నారు. ఆ, సరే ఇంక మళ్ళీ వెళ్ళిపోయి ఇచ్చేసి అవును. నెక్స్ట్ డే మొత్తం న్యూస్ పేపర్లు అన్నీ వచ్చాయి ఫోటోలు. నాకు ఇంకా గుర్తు మీరు అనగానే అంటే మీ ఇద్దరిలో కూడా అది పలకరింపులో కానీ చూసే చూపులో కానీ చాలా నాణ్యత ఉంటుంది. నాణ్యత, అబ్బా ఎంత మంచి పదం, నాణ్యత. నైస్. అంటే ఈ ఫేక్ ఎక్కడో ఏదో అమ్మా ఇప్పుడు వీడు వచ్చాడు ఇవన్నీ ఉండవు. నచ్చకపోతే నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చితే నచ్చినట్టు కాకపోతే మా అయితే అవాయిడ్ చేసి దూరంగా ఉంటాం తప్ప కలిసి ఏదో చేసి అబద్ధం చేయలేం, చేయలేదు. ఇద్దరం చేయలేం. చేయలేదు. ఆమె కూడా అంతే. ఆమె కూడా ఇప్పుడు మేము ఇద్దరం కలిసి టూర్స్కి వెళ్తాం, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అసలు ఇద్దరం మాట్లాడుతూనే ఉంటాం గంటల తరబడి అసలు. అవును. కానీ నీకెలాగా నువ్వు అంతా ఏం మాట్లాడవు కదా, మామూలుగా ఉంటావు. ఇంట్లో నేను ఎక్కువ మాట్లాడతావా? అమ్మాయి తక్కువ మాట్లాడతావు. ఇంట్లో నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. నన్ను అందరూ చిన్నప్పుడు ఏంట్రా మైక్ మింగేసావా అని కూడా అంటుంటారు సరదాగా. ఇంట్లో నాకు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఇంకా అసలు గీత, అమ్మ, బ్యాచ్ అందరు అక్క వాళ్ళు ఉన్నారంటే ఇంకా అసలు స్టార్ట్ మొత్తం. మా ఫేవరెట్ టైం పాస్. జీవితంలో 3 పూట్ల తినడానికి తిండి ఉండి కబుర్లు చెప్పుకోవడానికి వీళ్ళు చాలా, ఇంకేం అక్కర్లేదనే అంత ఆనందం ఉంటుంది ఆ కన్వర్జేషన్స్. అయితే మీ లైఫ్లోకి సంబంధం లేకుండా కూడా చక్రి గారు వచ్చారు. ఎట్లాగంటే నాకు బాగా గుర్తు, నీ సినిమా ఒకటి రిలీజ్ అయిందో కాశీపట్నం చూడరా బాబు, నాకు బాగా గుర్తు. అమ్మో, అది చాలా పెద్ద విషయం, భలే తెలుసా నీకు. నాకు అది ఎట్లాగంటే నాకు చక్రి గారితో చాలా మంచి బాండింగ్ ఉండేది. ఎందుకు బ్రదర్ ఈ సినిమా భలే ఉంటుంది కానీ పాటలు భలే ఉంటాయి, ఎందుకు ఆడలేదు బ్రదర్ ఏదో చెప్పాడు అట్లాగా. అందులో గీత పాట పాడింది. కరెక్ట్. నువ్వు సగం నే సగం అని. అయితే హైలైట్ అన్న, భలే పాయింట్ చెప్పారు, ఎక్కడ మాట్లాడలే ఈ మధ్యలో. గీతా మాధురి స్టార్ సింగర్, నేను జస్ట్ ఏదో అప్కమింగ్ యాక్టర్. నా సినిమాలో గీతా మాధురి, చక్రి అన్న మ్యూజిక్, గీతా మాధురి పాట, చక్రి అని లేరు, గీతా మాధురి పాట బాగుంటుంది. పాట అంతా అయింది, సినిమా వచ్చింది, వెళ్ళిపోయింది. ఎప్పుడో ఆ సినిమా రిలీజ్ అయినా 1.5-2 ఇయర్స్కి ఎప్పుడో నేను మా అక్క కారులో వెళ్తుంటే రేడియోలో గీతా మాధురి ఇంటర్వ్యూ వస్తుంది. నాకు పరిచయం లేదు. మీ ఫేవరెట్ 3 సాంగ్స్ చెప్పండి అంటే అందులో ఈ పాట చెప్పింది. అదేంటి, ఒక స్టార్ సింగరు ఒక ఫ్లాప్ సినిమాలో ఒక పాట ఏదో, అసలు ఆ అమ్మాయికి ఏంటి అసలు యాటిట్యూడ్ లేదు, వావే అని మా అక్కతో చెప్తాను. ఎంత చూడు ఆ అమ్మాయి ఎంత గ్రేట్ అబ్బా, ఎంత పొగరలేదు ఒక. అసలు అప్పుడు నా ఫీలింగ్ ఏంటి, ఒక స్టార్ సింగర్ నా సినిమా గురించి చెప్పింది, సో ఇప్పుడు ఇది దేశం అంతా వినేసింది, నేను నాకు అని ఫీలింగ్ తెలీదు రేడియోలో. సో అలా నాకు గీత మీద ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఆ రేడియోలో విన్నప్పుడే పడిపోయింది. ఓకే, ఈ అమ్మాయి ఒక హిట్ని బట్టో స్టార్డమ్ని బట్టో ఒక మనిషికి వాల్యూ ఇవ్వదు, ఆ అమ్మాయికి నచ్చితే ఒక వాల్యూ ఇస్తుందని ఒక ఇంప్రెషన్ వచ్చింది. వెరీ నైస్. నిజంగా అప్పుడే ఫస్ట్ టైం నాకు గీతా మాధురి మీద ఒక ఇంప్రెషన్ రావడానికి, సింగర్ కాకుండా మనిషి మీద. అదే ఫ్లాప్ సినిమా, పాట ఎవరికి తెలియంది, ఒక స్టార్ సింగర్ అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఫిల్మ్ఫేర్లు గెలిచి. కరెక్ట్ కరెక్ట్. అలా చెప్పేసరికి వావ్ వాట్ ఏ హ్యూమన్ బీయింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. మనకేం తెలుసు అదే హ్యూమన్ బీయింగ్ మన లైఫ్లో లైఫ్ లాంగ్ మన బీయింగ్ అవుతుందని చెప్పి. కానీ అలాంటి మనిషి తర్వాత చిన్నగా కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు అసలు ఆ లైఫ్ ఆ ఫేజ్ వేరే, అసలు అది ఏం ఉండేది, ఆ హై వేరే కదా. అసలు ఆ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ద బెస్ట్. నేనైతే ఎలా అబ్జర్వ్ చేశానంటే, మీకు అన్నీ తెలుసు కదా, దొంగతనంగా మేము కలవడం అన్నీ తెలుసు మీకు. ఎలా ఆడియో ఉంది, ఈ అమ్మాయి ఇక్కడ పాడటానికి వస్తుంది, చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతుంటాడు, శిల్పకళా వేదిక దగ్గరలో ఏ కేఎఫ్సి కొనుక్కోను అక్కడెక్కడ తిరుగుతుంటాడు. అంతే, కరెక్ట్ కరెక్ట్. అన్ని ఎక్కడ నోవటెల్లో షో ఉంది, అక్కడ కింద రిసెప్షన్ లో ఉండేవాడు. అలా సీక్రెట్ గా కలిసి నేను ఒక టైంలో ఏంది ఎవరి కోసం అన్న వెయిట్ చేస్తున్నావా గీత అనేవాడిని కావాలని. లేదండి అప్పుడు మీడియా అంటే, అప్పుడు మీడియా ఈ న్యూస్లు రూమర్లు భయం. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది మనకు సోషల్ మీడియా వల్ల, పెద్ద జర్కులు రావు. కానీ అప్పట్లో నేను గీత కలవాలంటే ఎంత సీక్రెట్గా మొత్తం ఇలా అమ్మాయి చుట్టుకుని ఇదంతా చుట్టుకుని ఎంత కష్టపడే చుట్టుకునేది, కానీ ఇక్కడ మచ్చు దొరికిపోయేది. కానీ ఆ ఫేజ్ భలే ఉండేది. రికార్డింగ్లోకి వెళ్దంటే రికార్డింగ్ థియేటర్ బయట ఉండటం, రికార్డింగ్ అయిన తర్వాత బయట కార్లో వెయిట్ చేయడం, వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, ఏంటి రికార్డింగ్ అయిందా అని. మనతో ఉంటుంది ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తుంటుంది, వాళ్ళతో అదే అవుతుంది మాట్లాడుతుంది ఏదో. ఆ ఫేజ్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఉన్నాను ఒకసారి మళ్ళీ చైనా అమ్మా అని చెప్పి పెట్టేసేస్తుంది. చాలా ఎంజాయ్ చేశాను ఆ 1.5 years ఆఫ్ ఆ రిలేషన్షిప్. అసలు భలే. నాకు ఒక టైం తర్వాత తెలిసిపోయింది,
ఇంకప్పుడు నేను ఇంకా గొడవ చేయడం స్టార్ట్ చేసేవాడిని. ఊరుకోండి శివగారు అని అనేది. ఎంత విషయం అంటే శిల్పకళా వేదికలో ఒక పెద్ద స్టేజ్ మీద పాట ఇలా పాడుతుంది, ఒక మంచి పాట, పక్కన శ్రీకృష్ణ ఉన్నారు, స్టైల్ అని మా శివగారు వచ్చారు మంచి మంచి ఫోటోలు తీస్తారు అని అలా కలిపేస్తే నేను షాక్. అందరు కూడా ఈడు వచ్చాడు, అందరితో బాగా క్లోజ్ ఈడు అన్నట్టుగా నన్ను అంటారు కదా మన వాళ్ళందరూ. నేను చూసి ఏం గీత అంటే నేను నవ్వుతా. అంటే అదే నేను చెప్పాను ఇందాక, నాణ్యత అన్నాను కదా, మనిషిని చూడగానే అమ్మాయికి అనుకునేసరికి ఆప్యాయంగానే ఆనెస్ట్ 100%. ఇప్పుడు నాకు అసలు శివ అన్న మెసేజ్ వాళ్ళు చూసిన వెంటనే నేను అప్పుడు రామరెడ్డికి జస్ట్ వచ్చాను, మెసేజ్ చూసిండే ఆహా అన్న మెసేజ్ పెట్టాడు రోయ్ చెప్పాను. నేనే ఎప్పుడో అడిగితే ఇవాళ నేను వెళ్ళిపోతాను, నాకు వెళ్ళిపోవాలని ఉంది, వెయిట్ చేయాలని లేదు శివ అన్న దగ్గరికి అని చెప్పేశాను. అయితే నందు ఇక్కడ నాకు కొన్ని పిచ్చ కాంట్రవర్సీ అనుకోవచ్చు, మామూలుగా అనుకోవచ్చు, ఊరికే అది సోషల్ మీడియా సృష్టి లేకపోతే మామూలు మీడియా సృష్టి నిజంగా జరిగిందా నాకు కూడా కొన్ని తెలియదు. మధ్యలో అడగండి అన్న. ఏం లేదు, జస్ట్ ఎన్నిసార్లు డైవర్స్కి అప్లై చేశారు మీరు? నాకైతే ఎంత కామెడీ ఉంటుందంటే, సరే నేనేం చెప్తాను చాలా మందికి, ఎంతమందికి చెప్పగలుగుతాను, నేను ఎంతమందికి పర్సనల్గా చెప్తాను. వీళ్ళు వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక మీడియా ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ అయినా మరే అయిపోయిందని రాలేదు కూడా, ఇది కూడా పోయింది. కానీ నాకు కూడా తెలుసుకోవాలన్నా ఏ విషయం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. సంథింగ్ అసలు ఏముండదు, ఒక తమ్నేల్ చూస్తారు. నేను వధువు హాట్స్టార్లో వధువు నేను అవిక చేశాను. ఆ వధువు ఇంటర్వ్యూస్లో ఒక అమ్మాయి ఫస్ట్ టైం అడిగింది, ఆ అమ్మాయికి అసలు ఆ డౌట్ కూడా లేదు, ఏదో రకంగా వైరల్ అవ్వాలి అంటే ఏం చేయొచ్చు అనుకుని ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి దురాశపడి చేసింది, ఒక మాట అనింది, అక్కడి నుంచి అంటుకుందని నా ఫీలింగ్. నేను చాలా రోజులు అనుకున్నా మేమిద్దరం కలిపి ఎక్కువ ఫోటోలు పెట్టాం, చాలా రేర్గా పెడతాం, అప్పుడప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నామకరణాలు అప్పుడు ఆ పూజలు ఎప్పుడు తప్ప ఇద్దరం కలిసి మొగుడు పెళ్ళం రుద్దుకుంటూ ఫోటోలు పెట్టాం. తెలుసు కదా మీకు మనం. సో ఎక్కువ మేము కనబడట్లేదు అందుకు అలా అనుకుంటున్నారేమో బహుశా అనుకున్నాం, అయినా కూడా దాన్ని అడ్రస్ చేయాలని కూడా ఏ రోజు అనుకోలేదు. కానీ నేను గీత ఒకసారి ఒంగోలు వెళ్ళేసి వస్తాం, మా ఇద్దరం అనుకోకుండా ఈ న్యూస్ ఇదంతా తర్వాత అవును తెలుసు, మా ఈవెంట్ చేశారు కదా, ఈవెంట్కి వెళ్తే నేనే దాన్ని మొత్తం నేను కోఆర్డినేట్ చేశాను మొత్తం గీతనే. ఇంకా నాకు గీత ఏంటంటే ఒక మాట చెప్పేశాను అంటే ఆ అమ్మాయికి అంత ప్రెషర్ ఉంటుంది, అంటే అంత ఒక పని ఒప్పుకున్నప్పుడు ఆ పనికి న్యాయం చేయడం కోసం అమ్మాయి ఎంత చేయాలో అంత చేస్తుంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫినాన్షియల్ పక్కన పెట్టేస్తే మనం సేఫ్, గీత ఉందంటే మనం సేఫ్ అనేది నాకు. ఎందుకంటే నేను ఎన్ని ఈవెంట్స్ చేసినా కూడా కొన్ని దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలుసు ప్రాక్టికల్గా. నాకు గీత ఉన్నప్పుడు నాకు అసలు ఆ ప్రాబ్లం ఉండదు, అది హ్యాండిల్ చేసేస్తుంది, మేనేజ్ చేస్తుంది. బట్ నేను కూడా మళ్ళీ పలానా సింగర్స్ మా ఇద్దరం ఆడుకునేటప్పుడు ఈ సింగర్ కాదు ఈ సింగర్ అనగానే ఓకే సార్ నాకు ఎవరైనా ఒకటే అని, అందరూ ఒకటే సింగర్లు, ఏ పేరు చెప్పినా నా అమ్మాయికి నెగిటివ్ ఉండదు అసలు. నాకు అది బాగా నచ్చింది అమ్మాయిలో, వీళ్ళొద్దండి వీళ్ళొద్దు వాళ్ళు అసలు ఉండనే ఉండదు. అలా చేసుకున్నప్పుడు మేము ఒక 10 to 12 hours నాన్ స్టాప్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఒంగోలు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి అమ్మాయి రాజమండ్రి వెళ్తా, నన్ను దారిలో ఎక్కడ గుంటూరులో దింపుతుంది. అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఇలా చెప్పింది, సార్ నేను ఇప్పిస్తున్నానని చెప్పేసి నందు అంటుంటే నాకు చాలా బాధ వేస్తుంది, నేను అసలు ఎక్కడ మాట్లాడాను శివగారు మీతో, మీరు నాకు ఇంత తెలుసు, మీరు నాకు ఎంత క్లోజ్, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగానా నందుకు ఏమన్నా ఇప్పియడానికి, టాకింగ్ లైక్ దట్ కదా. అంటే నేను నన్ను ఎప్పుడు అడగలేదు, అంటే చూడండి మిమ్మల్ని అడిగినప్పుడు నేను అంటే నాకు పాపం అనిపించి నాకు లేదమ్మా దిస్ వీఆర్ అడ్రసింగ్ సమ్వేర్ అని చెప్పాను. తర్వాత జరిగిపోయింది. తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు కూడా సరే చేస్తున్నాడు కానీ టైటిల్ బాగుంది, మనోడికి ఏదో ఈసారి రాబోతుంది, సవారీ అనే ఒక సినిమా వచ్చింది. అప్పుడు కూడా అనిపించింది అంటే వీటిలో సవారీకి మంచి స్కోప్ ఉండింది యాక్చువల్లీ. కానీ నేను అది చూడగానే చెప్పేసా అది కష్టం గీత మనం అనుకున్నట్టు అంతా. అవునంటారా, చూద్దాం ఏమవుతుంది అంటే అని అంటే అంటే ఒకళ్ళు మనకి రికమెండ్ చేస్తే వచ్చే పరిస్థితిలో నందు ఉన్నాడా? లేదు, రికమెండ్ చేసినా కూడా రాదు.
రికమెండ్ చేస్తే ఇక్కడ ఇండస్ట్రీలో అదంతా అదే బయట అనుకుంటారు, ఇంపాసిబుల్. రికమెండ్ చేసి అవ్వాలంటే గీత బాహుబలిలో పడింది, ఈ పాటికి రాజమౌళి గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఏం చేయాలి నేను. చేయాలి. పూరి జగన్నాథ్ గారితో ఎన్ని సినిమాలు ఆయనకు పాడింది. బిజినెస్ మ్యాన్ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్, వి లవ్ బ్యాడ్ బాయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ పాడింది బాయ్స్. పూరి గారికి ఎన్ని పాటలు. అలాంటి పూరి గారి సినిమాలో ఏదో క్యారెక్టర్, హీరోలు సెకండ్ హీరోలు విలన్లు దీంట్లో క్యారెక్టర్ ఏం చేయాలి కదా. ఎన్ని సినిమాలు రికమెండ్ చేస్తే ఇక్కడ అవకాశాలు అనేది అబద్ధం. ఇప్పుడు నాకే ఇప్పుడు నువ్వే రికమెండ్ చేసావన్నా, రేపు పొద్దున ఒక క్యారెక్టర్కి ఈ అబ్బాయిని పెట్టుకో, నేను ఎందుకు పెట్టుకుంటా? కరెక్ట్. నా సినిమాని నీ రికమెండేషన్ కోసం ఒక క్యారెక్టర్ని పెట్టుకుని నేను సినిమాని పాడు చేసుకోలేను. కరెక్ట్. వాడు సూట్ అవుతేనో ఆవిడ సూట్ అవుతేనో అక్కడ ఏదో దానికి తగ్గట్టు ఉంటే ఉన్న వాళ్ళల్లో కనిపించారని పెట్టుకుంటాం. అసలు మన దగ్గర ఇండస్ట్రీ అయితే రికమెండేషన్స్ మీద మరి నేను చూసినంతలో అయితే అవ్వలేదన్న. అలా చేసేవాళ్ళు మంచి సినిమాలు తీయరు. సినిమా కోసం తీయరు, వాళ్ళ కోసం ఏదో తీసుకుంటారో, ఏవో ఆడతాయో ఆడో తెలియదు, ఏదో జరుగుతుంటుంది, కానీ అసలు ఇంపాసిబుల్. ఫైనాన్షియల్గా నువ్వు చాలా వెల్ ఆఫ్ కదా ఫస్ట్ నుంచి కూడా. అంటే నీకు సినిమా కష్టాలు, పస్తులు ఉంటాలు, ఎదురు చూట్టాలు, సినిమాలో రవితేజ లాగా లేదు. అలాంటిది లేకుండా, కానీ ఎక్కడో నీకు బలంగా నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనేది అయితే ఉండాలి బాగా. అది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? యాక్చువల్గా మీ ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా నీకు? ఇండస్ట్రీలో లేరు ఎవరు. సీరియల్స్ మా మామ చేసేవారు చిన్నప్పుడు దూరదర్శన్లో. ఓకే. తూర్పులో పడమరా అని సినిమా సీరియల్ చిన్న 30 ఏళ్ళ కిందట అలా. సో ఆ తూర్పులో పడమరా చూసినప్పుడు మా మామని చూసి ఆ ఫ్యాన్సీ ఉండేది. ఎందుకంటే టీవీలో క్యాసెట్లు వేసి ఇంట్లో పిల్లలందరినీ కూర్చోబెట్టి చూపించేవారు, నేను చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసేవాళ్ళం. సో బహుశా అది ఏందేమో ఇంట్లో కూడా కళల పట్ల, యాక్టింగ్ అని కాదు కానీ మామూలుగా ఈ కళల పట్ల బాగా ఇష్టం. అమ్మమ్మకి, తాతగారికి, మా నాన్నగారు పోయిటరీ రాస్తారు, మా అక్క డాన్స్ చేస్తుంది, సంగీతం పాడతారు, చెల్లి, వీళ్ళందరికీ, మా పిన్నులు అందరూ ఈ కళల పట్ల బాగా విపరీతమైనటువంటి ప్రేమ ఇంట్లో ఉంది, బ్లడ్లో ఉంది. ఓకే. సో బ్లడ్లో ఉండటం, మా మామ చిన్నప్పుడు ఆయనది తూర్పులో పడమరా చూడటం, ఆ తర్వాత కాలనీలో వినాయక చవితి అప్పుడు మా కాలనీలో అన్నలందరూ ఈ స్టేజ్ మీద స్కిట్లు చేసేవారు. ఆ స్కిట్లన్నీ చేస్తున్నప్పుడు రిహార్సల్స్కి డైలీ వెళ్ళి కూర్చోటం, వాళ్ళతో పాటు చూడటం, అలా 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 పట్టుకుంది. తర్వాత నేను చదువుకున్న స్కూల్లో బాలరామాయణం సినిమాకి ఆడిషన్స్ జరిగాయి, పిల్లలు కావాలి అని. సో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి వేరే పిల్లలు వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి షూటింగ్ గురించి చెప్పటం, ఇదంతా నాకు ఎన్టీఆర్ గారి గుణశేఖర్ గారి సినిమా. ఆ సినిమాకి మా స్కూల్లో ఆడిషన్స్ జరిగాయి. చుట్టూ ఇంకా చాలా మంది పిల్లలు కావాలి, అందులో చాలా కావాలి, 100లో కావాలి. ఆ పిల్లల కోసం అని చెప్పి మా స్కూల్లోంచి కొంతమంది సెలెక్ట్ చేసుకెళ్లారు. వాళ్ళు ఆ 4 days 5 days షూటింగ్ వచ్చి ఆ సాటర్డే రోజు మాకు స్కూల్లో చెప్పటం, వైసా హైరే అని చెప్పి, అందరు హిందీ పిల్లలు మా స్కూల్. సో అవన్నీ లోపల నుంచి బాగా బలంగా నాకు ఉన్నాయి. ఓకే. 96లోనే నీకు ఒకటి ఉండింది బాగా. తర్వాత ఈ టీవీలో కోల్గేట్ యాడ్స్లో చిన్నపిల్లలు వస్తే అలాంటి యాడ్లను ఏం చేయాలని అలా అది బాగా బలంగా పునాదుల్లోకి వెళ్ళిపోయింది. ఎంత వెళ్ళిందంటే ఏదైనా నేను చావరేవో ఇక్కడే ఉందాం అనే వరకు వచ్చాను. ఇంకా వదిలి వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేలాగా వచ్చాను, ఎంత బలంగా. ఇండస్ట్రీలో ఉన్నందుకే కదా నా లైఫ్లో ఒక గీత లాంటి ఒక భార్య కూడా వచ్చింది. మరి ఇండస్ట్రీ నాకు అన్నీ ఇస్తుంది అలా. కానీ అదే ఇప్పుడు మళ్ళీ చావోరేవ్ అనే ఒక చిన్న మాట వచ్చింది కాబట్టి, మొన్న కూడా నువ్వు చనిపోయినా సరే ఇక్కడే ఉంటాను, ఇక్కడే 100% కళ్ళమ్మటి నాకు నీళ్ళు వచ్చాయి అప్పుడు. కానీ నేను అప్పుడు చాలా వల్నరబుల్గా ఉండి నేను ఎమోషనల్ అయినా, కానీ నేను 100% చెప్తున్నాను, నటుడిగానో, దర్శకుడిగానో, నిర్మాతగానో, ఇవేవి కాకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో, అది కాకపోతే ఇంకోటి ఏదో, లేదంటే రానాన్ని అడిగి ఆయన చేస్తుంటే సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ గానో, ఇంకోటి ఏదైనా ఇండస్ట్రీ అయితే వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. నాయన ఇది తప్ప నేను వేరే చేయలేను, నాకు రాదు, చేయలేను. కానీ ఇందులో ఉన్న కిక్ నాకు ఎక్కడ రాదు. నాకు బయట 10 లక్షలు వచ్చినా, ఇక్కడ 1000 రూపాయలు వచ్చినా, ఈ 1000 రూపాయల్లో నాకు ఎక్కువ ఆనందం కనిపిస్తుంది బయట వచ్చే 10 లక్షల కన్నా. సినిమా పిచ్చోడు అని ఊరికే బయట సినిమా పిచ్చోడు రా అంటారు కదా, నేను సినిమా పిచ్చోడు అంతే అనుకోని నా పర్లేదు. సినిమా ఆడరా, సినిమా పిచ్చోడు, ఓకేరా, నేను సినిమా పిచ్చోడినే, పర్లేదు. నాకు ఏం చేయాలి, నాకు నీకు తెలీదా ఇక్కడ ఉన్న నేను ఎప్పుడు అదే అంటుంటా. ఇప్పుడు మనం చేసేదే, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్కి బయటకు వెళ్తే నిజంగా లక్షల జీతాలు, ఇప్పుడు మనం పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓలు అయ్యేవాళ్ళం. కానీ మీ అందరితో ఇలా మాడుకొని ఏం నీకు చెప్పి, నీకున్న ఎక్స్పీరియన్స్, నీకు తెలిసిన సర్కిల్ నాకు తెలుసు కదా, నీకు క్లోజ్గా అంటే నీకు ఎంత పెద్ద పెద్ద హీరోలు నీకు ఎంత క్లోజ్ నాకు పర్సనల్గా తెలుసు, విపరీతంగా తెలుసు.
నీకు ఎంతసేపు ఊరికే ఒక్క మాట అడిగి ఏదో ఒక దాంట్లో రికమెండేషన్ పెట్టించుకుని వెళ్ళిపోతే ఊరికే అవును. ఇంతకన్నా ఎక్కువ 100% సంపాదిస్తాం. నేను డబ్బే సంపాదించాలనుకుంటే ఎన్ని చేయొచ్చు ఇండస్ట్రీలోనే. ఓ బొచ్చాడు నీ ఏంటి పెట్టుకుని మంచి సినిమా ఆడని సినిమాల్లో కూడా మంచి సినిమా అయితే కనుక వాడి గురించి నువ్వు మళ్ళీ ఇక్కడ మాట్లాడి వాళ్ళ గురించి ఇది మన ప్యాషన్ అంతే. ఇక్కడ ఏం చేయాలి, సినిమా అంటే ఇష్టం ఉండాలి నిజంగానే, ఉంటేనే చేయగలం. నేను చెప్తున్నా కదన్నా, హిట్ రావచ్చు రాకపోవచ్చు దేవుడు జనాల దయ. కానీ నేను జీవితంలో ఈ సినిమా పిచ్చోడ్రా అనే ట్యాగ్ లైన్తో మిగిలిపోయినా కూడా నేను ఆనందంగానే ఉంటాను. వీడు హిట్ హీరోరా, వీడు సూపర్ సక్సెస్ఫుల్ హీరోరా, వీడు స్టార్ రా అంటే కూడా ఆనందమే. ఇవన్నీ కాకుండా వీడు సినిమా పిచ్చోడ్రా, ఒకడు ఉండేవాడు రా నందు అని, ఆడు సినిమా పిచ్చోడ్రా, ఆడు ప్రయత్నించాడరా, ఆడికి హిట్తో సంబంధం లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా అని ఉన్నా పర్లే, అంత ఇష్టం నాకు సినిమా అంటే. వెరీ నైస్. అసలు నిజంగా ఇట్స్ బ్యూటిఫుల్ ఆన్సర్. ఎందుకంటే ఆ సినిమా మీద అంత ప్యాషన్ లేకపోతే ఇక్కడ ఉండలేము. కరెక్ట్. అది ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు చాలా బలంగా చెప్తారు. అది నేనైతే అసలుకి నేనింతేలో సినిమా పోతాం రా, మనకి పోతుంది సినిమా పోతుంది, అదే ఇంకో సినిమానే చేయాలి కదా. ఈ సినిమా హిట్ అయింది, రేపు పొద్దున్న సినిమా దేవా, ఈ సినిమా ఫ్లాప్ అయింది, రేపు పొద్దున్న సినిమా దేవా, ఎక్కడికి పోతాం? మనకి వచ్చింది ఒకటే సినిమా. నేనింతే సినిమా వాళ్ళకి అదొక కృష్ణానగరే మామా కృష్ణానగరే అని అసలుకి వేరే లెవెల్. నేనింతే అనేది అదొక అసలు సినిమా వాళ్ళందరికీ అదొక హోలీ బుక్ లాగా నా ఉద్దేశంలో. భలే ఉంటుంది. యూ హ్యావ్ టు రైట్ టు యువర్ ఫైట్ అనేదే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు నీకు జరుగుతుంది అయితే నువ్వు చాలా బలంగా అనుకుని చేస్తున్నా కథ. యూ హ్యావ్ టు రైట్ యువర్ ఫైట్, దట్స్ ఇట్. అంతే. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లా వచ్చి కూర్చొని మాడి యుద్ధం చేయాలంటే ఎవరికి వాడు రాసేసుకోవాల్సిందేనా, లేకపోతే ఎక్కడొకక్కడ ఒక బంపర్ ఛాన్స్ వస్తుందంట? నా ఉద్దేశంలో అదృష్టవంతుల కన్నా దురదృష్టవంతులే ఎక్కువ ప్రపంచంలో. చెప్పావా? కరెక్ట్. ఈ అదృష్టవంతుడిని నేనా కాదా అని టెస్ట్ చేసుకుంటే నీ జీవితం అయిపోతుంది. అదృష్టవంతుడేమో తగులుతుందేమో ఈ ప్రయాణంలో, కానీ ప్రాబిలిటీ చూసుకుంటే ప్రపంచ స్థాయిలో దురదృష్టవంతులే ఎక్కువగా ఉన్నాం. కాబట్టి మన ప్రయత్నం మనం గట్టిగా బలంగా ప్రయత్నించడమే. అదృష్టం కూడా తలదన్ని మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎప్పటికొకప్పుడు వాడికి ఈడి వదిలేలా లేడరా అమ్మాయి, ఈడితో అవ్వదు, ఈడికి ఇచ్చేద్దాం పదా అని వస్తుంది. మనది మనమే రాసుకోవాలన్న ఫేట్. కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా ఇది చూసి నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒక్కళ్ళ కోసం వెయిట్ చేయకండి, మీ ఫేట్ మీరు రాసుకోవటం స్టార్ట్ చేయండి. ఇది నేను చెప్తాను, స్టార్ట్ డూయింగ్ ఇట్. కరెక్ట్. అది ఇన్స్టాగ్రామ్లో రీల్ అయినా అవ్వచ్చు. మేబీ ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ఆ యంగ్ ప్లేయర్ అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు, పంజాబ్ కింగ్స్ వాళ్ళు చెప్పారు, అతను రాజస్థాన్లో ఉంటాడు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు చెప్పారు, నువ్వు ఆప్షన్ దాంట్లో నీ పేరు వేయించుకో, మేము సెలెక్ట్ చేసుకుంటాం నీదే చెప్పారు. అతను మంచి బౌలర్, అతని పేరు గుర్తు రావట్లేదు అక్కన. ఎవ్రీ సింగిల్ డే తను బౌలింగ్ వేసే వీడియోలు అన్నిటిని ఇన్స్టాగ్రామ్లో తను పెట్టుకుని ఉంటే, అంటే నేను ఎక్కడికో వెళ్ళాలి, నన్ను ఎవడో చూడాలని కాకుండా నా ఫేట్ నేనే రాసుకుంటాను, నాకున్న స్కిల్ని నేను నలుగురికి చూపించడం స్టార్ట్ చేస్తాను. అతను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతుంటే ఇప్పుడు రేపు పొద్దున ఈ మినీ ఆప్షన్ ఇది పంజాబ్ కింగ్స్ వాళ్ళ వరకు వచ్చేసాడు. గల్లీల్లో అక్కడ స్టేడియంలో వాళ్ళ ఊర్లో రాజస్థాన్లో బౌలింగ్ వేసుకునేవాడు. ఇప్పుడు రేపు పొద్దున మొత్తం కోట్లాది ప్రేక్షకుల ముందు ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఇప్పుడు ఎవడు రాశాడు వీడి ఫేట్? వాడే కదా రాసుకున్నాడు. అతని ఫేట్ అతను రాసుకోవడం అంటే పుస్తకంలో రాయటం కాదుగా, నీ వర్క్ నువ్వు బయట పెట్టడం. ఒక నటుడుగా నీ వర్క్ నువ్వు బయట పెట్టు. సుహాస్ ఉన్నాడు, తన వర్క్ తను యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్లో బయట పెట్టాడు. మౌలి ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బయట పెట్టాడు. వైష్ణవి చైతన్య పెట్టింది. ప్రియదర్శి తన వర్క్ కమిడియన్ గా అయినా సరే పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సోర్సెస్ ఉన్నాయి, నీ ఫేట్ ను రాసుకోవాల్సిందే. ఇప్పుడు కంప్లైంట్ లేదంటే యూ డోంట్ హ్యావ్ జర్నీ. నీకు జర్నీ లేదు, నువ్వు కంప్లైంట్ చేయడానికి లేదు, ఒక అనడానికి లేదు. ఇప్పుడు దేనికంటే ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళటం కోసం ఎవడెవడో ఎంత సంకలనం అవుతున్నాడో వాళ్ళకి తెలుసు. అదే దానికి ఇంకా ఎవరిని అంటానికే ఉంది, నీ ఫేట్ నువ్వు రాసుకో. నిజంగా డబ్బు సంపాదన అంటే నీకు తెలివి ఉంటే నువ్వు యూట్యూబ్ కాంటెంట్ చేసుకుంటూ మంచి కాంటెంట్ అక్కడ పోనీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంటే పబ్లిసిటీ చేయాలి, డిస్ట్రిబ్యూషన్, మంచి సినిమాలు, మంచి థియేటర్లు దొరికినప్పుడు పెద్ద సినిమాలు ఉండొద్దు, ఇన్ని లేయర్స్ అయినా ఉన్నాయి. నువ్వు యూట్యూబ్లో వీడియో పెట్టడానికి నీకు ఒక్క కంప్లైంట్ చెప్పు, నీ బ్రెయిన్ తప్ప, నీ బ్రెయిన్కి ఆలోచన రాకపోతే తప్ప నువ్వు యూట్యూబ్లో నీకు బ్రెయిన్కి ఆలోచన వచ్చినంత వరకు నువ్వు వీడియోలు తీస్తూ ఉండొచ్చు, కాంటెంట్ క్రియేట్ చేస్తుండొచ్చు. యూట్యూబ్ కెమెరా దాన్ని పెట్టి ఎంటర్ నొక్కితే వెళ్ళుద్ది, క్లిక్. నువ్వు వర్త్ అనుకుంటే అది వీడియో మిలియన్స్లోకి వెళ్తే నీకు. ఇందాక ఒక అతనితో మాట్లాడుతున్నాను, ఒక డైరెక్టర్తో. సందీప్ రెడ్డి వంగకి అక్కడ లొకేషన్లో కెమెరా ఉంటే చాలు, కెమెరా మెన్ కూడా అవసరంలా, లేట్ అయిపోతే సరే అని అతను తీసి అంటే నాకు
నేను ఆర్జీవి గారితో చాలా క్లోజ్. ఆయన లేట్ లేటా లైట్ అన్నట్టు మనం చెప్పాలనుకుంటుంది కదా, ఆ లైట్లు కావాల్సింది ఎక్కడ, ఆ కథకి కాకుండా వేరే ఏదో ఎక్స్ట్రీమ్ చూపించాలన్నప్పుడు కావాలి. నాకు కూడా సేమ్ జరిగింది రాము గారితో. సాంగ్ షూట్ 365 days 365 days సాంగ్ షూట్, కెమెరా పెట్టారు, ఫోకస్ పుల్లర్ ఏదో షార్ట్ తీయాలి, ఫోకస్ పుల్లర్ ఏటో బాత్రూమ్కి వెళ్ళాడు, ఏదో ఆ 5 minutes అవైలబుల్ టక్కన లేడు. సార్ అది ఫోకస్ పుల్లర్ వచ్చాక ఫోకస్ అంటే, ఎందుకంటే అదే ఫోకస్ పుల్లర్ మన కెమెరా నుంచి ఆర్టిస్ట్కి లెంత్ చూసుకుంటారు కదా టేప్ పెట్టి. కంటికి కనిపించే ఫోకస్కి టేపులు ఏంటాయి, పెట్టండి షార్ప్ ఉందో లేదో నేనే చూస్తాను, నా కళ్ళకైతే షార్ప్గా కనిపిస్తుంది అంటే ఆడియన్స్ షార్ప్గా కనిపిస్తుంది, రెడీ తీ టైం ఫోకస్ పుల్లర్ అక్కర్లేదు, నాకు కంటికి కనిపించేది ఫోకస్ అవుట్ ఫోకస్ ఆ మాత్రం నా కళ్ళకి తెలియదా అంటున్నాడు. అంటే లైటింగ్ ఏదో చేయాలంటే నాకు కళ్ళకి కనిపించేది లైటింగ్. అంటే వీళ్ళు ప్రేక్షకుల బ్రెయిన్లో ఎలా చూస్తారు సినిమాని అనే ఒక మైండ్ సెట్తో వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఊరికే రాలే, వీళ్ళు వచ్చి అలా కొట్టి అలా చేయట్లే. ఇకపోతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి వచ్చినప్పుడు, ఇలాగే తమ్నైల్స్ వచ్చినప్పుడు, బ్యాడ్ తమ్నైల్స్ వచ్చినప్పుడు అసలు నందు ఎలా ఆలోచిస్తాడు ఒకసారి ఆలోచిస్తే? ఎలా ఆలోచిస్తావు నువ్వు? అంటే ఏంట్రా ఇలా ఉన్నారు ఏంట్రా? నాకు బాగా రియాక్ట్ అవ్వాలనే కుతూహలం వచ్చేస్తుంటుంది, ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేను సెల్ఫీ వీడియో తీసుకోవాలి, పెట్టాలి, దూకేయాలి, నేను పోరాడాలి ఈ విషయం పట్ల అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల మనం బొక్కలు కూడా పడ్డాయి, అన్నెసెసరీగా పోరాడి బొక్కలు పెట్టుకున్నా ఉన్నాయి. సో ఉదాహరణకి ఏదో ఇప్పుడు ఎవడో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో థంబ్నెయిల్ పెట్టామనుకోండి, పెట్టిన వెంటనే వాళ్ళని అడ్రస్ చేస్తూ నేను సెల్ఫీ వీడియో పెట్టాను అనుకోండి, ఈ థంబ్నెయిల్ చూసినోడు 1000 ఉన్నాడు, ఇలా పెట్టాడు అని చెప్పి నేను వీడియో చేసి ఇది 10 లక్షల మంది చూశారు, ఓహో ఇదేదో ఉందట అని చెప్పి ఇప్పుడు వీడియోలో అంది, నేను వెళ్ళి కెలుక్కున్నా, వదిలేస్తే పోయేది, అదే అందరితో పోయేది, తెలిసేది కాదు. ఇది ముందు వీళ్ళందరూ చెప్తుంటే నాకు తెలిసేది కాదు. కరెక్ట్. అది నాకు బివిఎస్ రవి అన్న కూడా చెప్పాడు, అవసరం అని. మొన్న రాత్రి కూడా క్లాస్ పీకాడు బివిఎస్ రవి అన్న. మొన్న రాత్రి 12 ఏదో ఫోన్ చేసి ఎవడో ఏదో అన్నాడు, నువ్వు ఎలా, నేను ఇన్స్టాగ్రామ్లో మొన్న కూడా ఇంత చెప్తున్నా కదా, ఇప్పటికీ సిగ్గు లేకుండా మొన్న కూడా రాత్రి ఏదో వేసా ట్వీట్. ఆయన అప్పుడు మేలుకునుండే చూశాడు, వెంటనే ఏంటది ఏమైంది అన్న, అది ఫస్ట్ డిలీట్ చేయి తర్వాత అసలు జరిగినట్టే నాకు తెలీదు, నీ వల్ల ఇప్పుడు నాకు తెలిసింది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఆయన ఇంకోళ్ళు అందరు ఫోన్ చేసి అమ్మా వద్దులే అని చెప్పి. గుర్తుందా 100% లవ్ సుకుమార్ గారు, నేను నువ్వు ఏంటి గుర్తుందా ఏమన్నా 100% లవ్? ఎందుకన్నా సుకుమార్ సార్ అసలు 100% లవ్ది అది వేరే లెవెల్. ఇప్పటికీ సుకుమార్ సార్ అప్పుడు ఎంత ప్రేమ చూపించారో ఇప్పటికీ అదే ప్రేమ నా మీద. కానీ ఎప్పుడు తిట్టారు, చాలాసార్లు తిట్టారు మధ్యలో, నేను కలవను కనబడను అని చెప్పి తిడతారు. కానీ మొన్న కూడా మీకు ఇప్పుడు వినిపిస్తా లోపల, మొన్న కూడా ట్రైలర్ లాంచ్ అయిన 2వ రోజు రాత్రి 2:45కి ఒక కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ హాయ్ నందు నైస్ దిస్ అని ఒక వాయిస్ నోట్ ఉంది 1.5 minute. నేను ఓపెన్ చేయాల, ఆ రాత్రి ఎవరో మనకు తెలీదు, కొత్త నెంబరు, సుకుమారు డైరెక్టర్, నేను సుకుమార్ నేను ఉండదుగా, హాయ్ నందు కంగ్రెట్ ట్రైలర్ బాగుంది అది వాయిస్ నోట్. నేను ఓపెన్ చేయాల, ఇప్పుడు చేసి ఎవడో మన ఫ్రెండ్స్లో తాగి కూడా పెట్టుండొచ్చు అని లైట్ తీసుకున్నా. తెల్లవారు ఎప్పుడు 6-7కి లేచి బయలుదేరి పనికి వెళ్తూ ఉండాలి. సరే పొద్దునే ఎందుకు కదా రిప్లై చేశాను. వింటుంటే సుక్కు సార్ గొంతులో ఉంది. నాకు అసలు షేక్. ఆ పైన నెంబర్ సేవ్ చేసుకోకపోతే వాట్సాప్లో వేరే SUUU సు అని ఉంది. సుక్కు సార్ ఆ రాత్రి చేయలేదు, వెంటనే ఫోన్ చేశారు, సారీ సార్ అంటే. అసలు ఆయనకి ఎంత నచ్చిందో ట్రైలర్ సుకుమార్ గారికి. నాకు ఆయన ఒక మాట అన్నారు, నందు యూఆర్ సో పాజిటివ్. వాయిస్ నోట్ ఉంది వినిపిస్తా, అందులో చెప్తున్నారు. ఫేట్ ఇలా ఉన్నప్పుడు మనుషులు ఫిట్నెస్ మెయింటైన్ చేయరు, తాగుడు ఇలా వైపు ఏదో ఇంకో, నువ్వు ఫిట్నెస్ మెయింటైన్ చేసావు బస్, యూఆర్ సో పాజిటివ్, ఐ లవ్ యూ, 100% లవ్ కంటే అందంగా ఉన్నావు అని పెట్టి. ఆహా, ఇంకా నేను ఏం చేశానంటే, ఎప్పుడు నాకేంటంటే అంత పెద్ద డైరెక్టర్తో పనిచేసాక ఆయన దగ్గరికి నేను అవకాశం కోసం అడగడానికి వెళ్ళిన రోజున ఎంతో కొంత నేను ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి మళ్ళీ. నందుగా నాకు అనిపించేది పొగరా, ఎందుకు వెళ్ళడు, మనుషులు తెలియకపోవటం వేరు కదా, అందరు క్లోజ్గా తెలుసు. బోయపాటి గారు జయజానకి నాయక టైంలో పిలిచి ఎంత బాగా చెప్పి ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. బాలీవుడ్ మొత్తానికి నువ్వు తెలుసు ఆ విషయం. అవును, నాకు బాంబే మాల్స్కి వెళ్తే హిందీలో ఫస్ట్ 1000 millions 500 millions వచ్చింది దాటిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ యూట్యూబ్లో. అవును,
అవును, బాలీవుడ్లో నేను మామూలుగా బాంబేకి మాల్స్కి దానికి వెళ్తే నన్ను వచ్చి మాట్లాడుతుంటారు హిందీలో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఎంత పెద్ద హీరో కింద లెక్క తెలుసా బాలీవుడ్ లో. అవును. అంటే డబ్బింగ్ వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి, చాలా ఛానల్స్ లో డంప్ చేసేస్తారు. ఓ డబ్బింగ్ సినిమాలు ఒక తెలుగు నుంచి వెళ్ళిన సినిమా అయి ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళిండొచ్చు. సినిమా బాగుండి వాళ్ళకి కనుక కొంచెం అనిపిస్తే మీ సినిమాని ఒక 20, 30, 40 ఛానల్స్లో ఉంటాయి. అచ్చా. మీ మార్కెట్ కూడా డబ్బింగ్, హిందీ డబ్బింగ్ ఎంత వచ్చిందని అడుగుతారు కదా. అవును, ఆ మార్కెట్ ఏందనుకున్నావు, ఇవన్నీ అక్కడికి అక్కడ వెళ్ళిపోతాయి. నుంచి అదేలే. అందుకని నాకు ఇది ఎలా తెలుసు అంటే, మన అలీ గారు ఉన్నారు కదా, అవును, అక్కడికి వెళ్ళి ఆయన వేరే ఏ కంట్రీకైనా వెళ్ళు అలీనయ్ అంటారు అన్నాయంట. అన్ని మొత్తం డబ్బింగ్ అయి ఉన్నాయి. ఉన్నాయి ఈ డబ్బింగ్లు అన్నీ ఉంటాయి. అరే అంటారంట ఈయన చిన్నకల్లా వచ్చారు. అయ్యన్న